నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే ఒక ముచ్చటైన ప్రేమ కథని విందామా? సంజ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎప్పుడో ఒకసారి చూసిన వాడిని పెళ్లి చేసుకుంటానంటావేంటి? అక్క మాటలకు కోపం తెచ్చుకోలేదు సంజ. ప్రేమించి పెద్దల్ని ఎదిరించి కాదంటే పారిపోయి బావను రాక్షస వివాహం చేసుకున్న మా అక్క ఇలా మాట్లాడడం ఏమన్నా బాగుందా? అంది పైకి చూస్తూ. పైకి చూస్తావేంటే? నాతో మాట్లాడక ప్రియా కసిరింది. ఆ భగవంతునికి చెప్పుకుంటున్నాను, నువ్వు వినడం లేదు కదా మరి. అయినా నేనేం రాక్షస వివాహం చేసుకోలేదు. మీ బావ నన్ను క్షేమంగా ఇంట్లో దింపి అందరినీ ఒప్పించే చేసుకున్నారు అంది ప్రియా. పారిపోయావా లేదా? లేదు, ఇంట్లో సంబంధాలు చూస్తుంటే భయపడి తన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను అంతే అంది. నీకో న్యాయం నాకో న్యాయం. మరి నేను ప్రేమించిన వాడు నాకు దక్కకూడదా? అది కాదు సంజ, నీకు అతను మళ్ళీ కనిపించలేదుగా, అందుకే అతను నాకు కనిపించే వరకు నువ్వు నాకు సపోర్ట్గా ఉండాలి. ఒకప్పటి ప్రేమ పక్షివి, ఇప్పటి ఈ ప్రేమ పక్షికి తోడుగా ఉండాలి. భగవంతుడా, నువ్వే దీన్ని కాపాడాలి పైకి చూస్తూ అంది ప్రియా. పైన ఉన్నది నా ఫ్రెండు, అందరినీ కాపాడటమే ఆయన పని అంది సంజ. ఇప్పుడు నన్నేం చేయమంటావే? అలారా దారికి. నువ్వు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా నీతో తీసుకెళ్ళు. అతను నన్ను కలిసింది అక్కడే కాబట్టి నా అదృష్టం అక్కడే పరీక్షించుకుంటాను. అమ్మా నాన్న నిన్ను పంపిస్తారా అని. ఆ సంగతి నువ్వు ఆలోచించుకో, నాకేం సంబంధం లేదు. ఉసే రాక్షసి, రాక్షసికి అక్క కూడా రాక్షసే అవుతుంది. పోవే చిరాగ్గా అనేసి ఫోన్ తీసుకుంటూ బాల్కనీలోకి వెళ్తూ ఉండగా, ఇదిగో నీ ప్రేమ సంభాషణలు పూర్తయ్యే వరకు నేను మేల్కోలేను, కానీ లైట్ తీసి ఫ్యాన్ వేసి డోర్ మూసుకుని వెళ్ళు అంటూ దుప్పటి కప్పేసుకుంది సంజ. ప్రియ కోపంగా నిజంగా రాక్షసివేనే అంటూ అన్ని పనులు చేసి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. అబ్బా, అమ్మా నాన్నని ఒప్పించేసరికి నాకు తల ప్రాణం తోకకొచ్చిందనుకో. బస్సు కదలాక అంది ప్రియ. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అని ఇక ఏ కర్కోటకుడికో నన్ను అప్పచెప్పేద్దామని కుట్ర పన్నారు కదా, అది వాయిదా పడిందని వాళ్ళ బాధ. చిప్స్ తింటూ అంది సంజ. చాలే, అలా ఎందుకు అనుకుంటావు? మంచివాడినే చూస్తారులే నవ్వు దాచుకుంటూ అంది ప్రియ. నా తొలిచూపులో నా మనసు దోచుకున్నవాడు తప్ప మిగతా ఎవరెలా ఉంటే నాకే? మరి అన్ని ఆశలు పెంచుకోకు. అతను నిన్ను ఇష్టపడాలి కదా. అతని ఒక్క చూపులో నా జీవితంలో బంగారు బాట కనిపించిందే. ప్రియా చెల్లెల్ని దీక్షగా కొద్దిగా కలవరంగా చూసింది సంజ. అతని మనసు తెలిసేదాకా కలలు కనకు. అతను కాదంటే తట్టుకోలేవు. ఓకే మేడం ప్రియా చిన్నగా నవ్వేసింది సంజ. ఒకవేళ అతనికి పెళ్ళైపోతే ఎలాగే? భయంగా అంది ప్రియా. అక్క, నేను అతన్ని చూసి 3 నెలలు కూడా దాటలేదు, అప్పుడే పెళ్ళైపోతుందా? ఒకవేళ అయితే? సంజ కళ్ళు రెపరెపలాడాయి. అతను నన్ను ఇష్టపడలేదని అర్థం. ఇంకేముంది? సంజ కళ్ళల్లో అనిర్వచనీయమైన బాధ చూసి, సంజ, నిన్ను బాధ పెట్టాలని కాదురా, నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండాలని చెల్లెలు చేతిపై చేయి వేస్తూ మృదువుగా అంది. కాసేపు మౌనం తర్వాత, ఇంతకీ అతన్ని ఎక్కడ ఎప్పుడు కలిశావో చెప్పనే లేదు అడిగింది ప్రియ. అది నీ పెళ్ళైన కొత్తలో. ఒసే రాక్షసి, ఇప్పుడు కూడా కొత్తలోనే ఉన్నామే. పెళ్ళయ్యి 3 నెలలు కూడా కాలేదే. ఏదో మీ బావ అనుకోకుండా క్యాంపుకు వెళ్ళబట్టి కానీ ఎలా ఉండాల్సిన రోజులే ఆక్రోశించింది ప్రియ. అదేలే, అందుకేగా పుట్టింట్లో పడి ఉన్నావు ఇన్ని రోజులుగా, లేదంటే నా బాధ వినేవారెవరు? సరేలే, సంగతి చెప్పు. ఇల్లు చేరగానే బోలెడు పని ఉంది. రేపు మీ బావ వచ్చేలాగా ఇల్లంతా సర్ది అందంగా అలంకరించి, ఇంకా నువ్వు కూడా చక్కగా అలంకరించుకొని ఎదురు చూస్తూ, చాలు ఆపు, వస్తున్నావుగా పానకంలో పుడకలా కచ్చగా అంది ప్రియ. పోతానులేమ్మా, నా వాడు దొరకగానే నీ ఇంటి వైపు వస్తే డైరీ మిల్క్తో కొట్టు. అక్కడ కూడా చాక్లెట్ కావాలా? సరే, విషయానికి రా. అదే నీ పెళ్ళి కాగానే నేను నీతో పాటు వచ్చానుగా. వచ్చిన రోజు పోగా మరుసటి రోజు ఉదయం ఇంటి నిండా బంధువులు, రకరకాల కార్యక్రమాలు. ఆ గందరగోళం, అన్ని రోజుల అలసట కాస్త ఏకాంతం కావాలనిపించింది. నా అదృష్టం మనతో పాటు అత్తయ్య కూడా వచ్చింది. తను నిన్ను అంటి పెట్టుకునే ఉంది. నీకేం ఇబ్బంది లేదు. అందుకని బ్రేక్ఫాస్ట్ కాగానే మా ఫ్రెండ్ని కలిసి వస్తానని అత్తయ్యకి చెప్పి బయటపడ్డాను. అవును, నీ గురించి అడిగితే అత్తయ్య చెప్పింది నిజమే గుర్తు చేసుకుంటూ అంది ప్రియా. తిన్నగా బయటికి వచ్చేసాను. ఇంటరు అక్కడే చదివాను కాబట్టి సిటీ కొంచెం ఐడియా ఉంది ఎక్కడికి వెళ్ళాలి అని.
ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాను. మెయిన్ రోడ్డు చేరుకోవాలంటే మన ఇంటి నుంచి కొంత దూరం నడవాలి. అలాగే ఓ పక్కగా నడుస్తూ ఉండగా ఇంతలో ఒక ఇంట్లో నుంచి ఒక బంతి వచ్చి నా ముందు పడి దారి మధ్యలోకి వెళ్ళిపోయింది. అంతే వేగంగా ఒక పాప పరుగులు పెడుతూ వచ్చి బంతి వైపు వెళ్ళింది. ఇంతలోనే ఒక బైక్ వేగంగా వస్తూ ఉండడం చూసి నేను ఒక్క పరుగులో వెళ్ళి పాపను గట్టిగా పట్టి లాగేలోగానే బైక్ దగ్గరగా వచ్చేయడంతో నేను పాపను చుట్టేసి నేల మీదకి వంగిపోయాను. బైక్ సడన్ బ్రేక్తో ఆగిపోయింది. ఒక క్షణం తర్వాత ప్రమాదం తప్పింది అని అర్థమై దడదడలాడుతున్న హృదయంతో మెల్లగా తలెత్తి చూశాను. దగ్గరగా ఆగిన బైక్పై ఆందోళనగా చూస్తున్న అతను కనిపించాడు. అతను బైక్ దిగి దగ్గరగా వచ్చి చెయ్యి అందిస్తూ ఆర్ యూ ఓకే అని అడిగాడు. నేను ఆ చేతిని అందుకోకుండా మెల్లగా లేచి పాపను సరిగ్గా నిలబెట్టాను. మా ఇద్దరికి చేతులు దోక్కుపోయాయి. పాప భయంతో నన్ను హత్తుకుపోయింది. మేము క్షేమంగానే ఉన్నాము అని అర్థమైన అతని కళ్ళల్లో ఆందోళన స్థానంలో కోపం కదలాడింది. అతను నాతో విసురుగా ఏదో అనబోతూ ఉండగా ఆ పిల్ల తల్లి ఇంట్లో నుంచి వేగంగా పరిగెత్తుకొని వచ్చి పాపా అంటూ పాపను నా నుంచి తీసుకొని హృదయానికి హత్తుకుంది. ఆ తల్లి ఆవేదన అర్థమై నేను ఇట్స్ ఓకే, పాపకేం కాలేదు అంటూ అతని వైపు చూశాను. ఈసారి అతని కళ్ళల్లో కోపం మాయమై ఆశ్చర్యం, ప్రశంస కనిపించాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి. తల్లి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పర్వాలేదు, అతను టైంకి బైక్ ఆపకపోతే మాత్రం కొంచెం ప్రమాదం జరిగేదేమో అన్నాను. ఆమె అతని వైపు తిరిగి చేతులు జోడించబోయింది. రిలాక్స్, అదృష్టం, పాపకేం కాలేదు. ఇకనైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. అతనే ఆమెకి రిక్వెస్టింగ్గా చెప్తుంటే నేను అతని వైపు చూస్తూ ఉన్నాను. వెళ్ళండి, పాప గాయాలకు మెడిసిన్ రాయండి అన్నాడు అతను. ఆమె నన్ను కూడా వచ్చి మందు రాసుకోమంది. థ్యాంక్ యూ, మా ఇల్లు ఈ పక్కనే, మీరు వెళ్ళండి అన్నాను. ఆమె మరోసారి మా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. చుట్టూ మూగిన జనాలు పలచబడ్డారు. అతను నా వైపు తిరిగాడు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఏమైందో కానీ కొన్ని క్షణాలు గడిచినా మా కళ్ళు విడిపోలేదు. సడన్గా హారన్ శబ్దం విని తేరుకున్న అతను నన్ను నిశితంగా పరిశీలించాడు. నేను కూడా అతని రూపాన్ని ఇదిగో ఈ కళ్ళల్లోనే నింపుకున్నాను. ఆర్ యు ఓకే? అతను మళ్ళీ అడిగాడు. ఎంత మధురంగా ఉంది అతని కంఠం. నేను మంత్రముగ్ధులాగా తల ఊపాను. అతని పెదవులపై చిరునవ్వు తొణికింది. డ్రాప్ చేయనా మిమ్మల్ని? ఎక్కడుంటారు మీరు? మా ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది. వచ్చి మెడిసిన్ రాసుకొని వెళ్తారా? అతను అడుగుతున్నాడు. ఆహా వద్దు, ఐఎమ్ ఓకే, ఈ పక్కనే, నేను వెళ్ళిపోగలను అన్నాను. ఆర్ యు షూర్? ఎస్ అన్నాను గొణిగినట్టు. అతను నా కళ్ళల్లోకి సూటిగా చూసి నవ్వుతూ మరి నేను వెళ్ళనా వినయంగా అడిగాడు. యా వై నాట్, వెళ్ళండి అని ఒక్క క్షణం ఆగి థ్యాంక్ యూ సో మచ్ అన్నాను నేను అతని కళ్ళల్లోకే చూస్తూ. మీకు కూడా థ్యాంక్స్ పాపని కాపాడినందుకు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ నా కళ్ళల్లోకి చూసిన చిరునవ్వుతో బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. నా ప్రాణం కూడా అతనితోనే వెళ్ళిపోయినట్లుగా అనిపించింది. ఆ క్షణం ఆగి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది సంజ. నిశ్శబ్దంగా వింటున్న ప్రియ చిన్నగా శ్వాస తీసుకొని ఇన్నాళ్ళు చెప్పలేదే అని అడిగింది. ఏమని చెప్పను, అదొక ఇన్సిడెంట్ అని మర్చిపోవడానికే ప్రయత్నించాను. నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు అని తెలియగానే అతనే కళ్ళల్లో మెదిలాడు. అతను నా వాడైతే ఎంత బాగుంటుంది కదా అనిపించింది. ఆ ఊహకే మనసు పులకించిపోయింది. కానీ భయం కూడా వేసింది. ఒక్క 5 నిమిషాల పరిచయానికి ఇంత ప్రాముఖ్యతనివ్వడం కరెక్ట్ కాదేమో అని అనిపించింది. కానీ ఏం చేయను, అతని కళ్ళల్లో ఆ క్షణం మెదిలిన భావాలు, నా మనసులో రేగిన ప్రకంపనలు నన్ను నిలవనివ్వడం లేదు. అందుకే ఎలాగైనా అతన్ని వెతికి పట్టుకోవాలి అనుకున్నాను. అతను నన్ను మర్చిపోలేడని ఎందుకో నా మనసు పదే పదే చెప్తుంది. సరే, అతని ఇల్లు కూడా మన ఇంటికి దగ్గరే అన్నాడు కాబట్టి ఎలాగైనా వెతికి పట్టుకుందాం. నీ నమ్మకం నిజమై అతను నిన్ను మర్చిపోకపోతే నీ తొలి వలపు నీదై తీరుతుంది. అక్క, నేను అనుచితంగా ప్రవర్తిస్తున్నానా? బేలగా అడిగింది. అలా అని కాదు కానీ చూద్దాం, ప్రయత్నించి చూడటంలో తప్పేం లేదులే. నువ్వు ఎవరికీ నష్టం చేయడం లేదుగా. కాకపోతే నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఇందులో సక్సెస్ కాకపోతే మాత్రం కృంగిపోకూడదు. అలా అని మాటివ్వు. తప్పకుండా ధైర్యంగా ఉంటానక్క. ప్రయత్నించలేదు అన్న బాధ ఉండకూడదనే ఈ ప్రయత్నం. సరే, కాసేపు కళ్ళు మూసుకో, రిలాక్స్ అవ్వు అంది ప్రియ.
సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది సంజ. కళ్ళల్లో అతని రూపమే కదులుతుండగా తన ప్రయత్నం సఫలీకృతం అయ్యేటట్లు చేయమని భగవంతుణ్ణి కోరుకుంది. బస్సు గమ్యస్థానం చేరుకుంది. ఇద్దరూ బస్సు దిగి బయటికి వచ్చారు. క్యాబ్ బుక్ చేసుకొని ఇద్దరు ఇంటికి వచ్చారు. ఏ కూర చేయను ఫ్రెష్ అయి వచ్చాక అడిగింది ప్రియ. సంధ్య ఒక్క క్షణం ఆలోచించి, ఎలాగూ కాసేపు ఆగి బావ కోసం వంట చేయాల్సిందే కదా, ఏ ఉప్మానా చేసుకొని తినేసి వంటకి ఏమేం కావాలో చూస్తే బెటర్ కదా అంది. సరే పద. ఇద్దరు కిచెన్లోకి వచ్చి చూశారు. గదులన్నీ ఇంత నీట్గా ఉన్నాయేంటి అడిగింది సంజ. పని మనిషి వద్ద కీస్ ఉంటాయి. నిన్ననే ఫోన్ చేసి ఇల్లు దులిపి తుడిచిపెట్టమని చెప్పాను అంది ఉప్మాకి కావాల్సినవన్నీ తీసి పెడుతూ. నయమే నవ్వుతూ అని ఉప్మాకి పోపు వేసింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తినేసి టీ తాగి వచ్చి బెడ్పై వాలిపోయారు. ఓ గంట రెస్ట్ తీసుకోదలచి. కళ్ళు మూసుకున్న సంజ మనసులో ఒకే ప్రశ్న, తన ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుంది? కాసేపటికి ప్రియ లేవడం, ఆ పని ఈ పని చేయడం తెలుస్తూనే ఉంది. ఎన్నో రోజుల తర్వాత కలుసుకోబోతున్న అక్కాబావల మధ్య నిజంగానే పానకంలో పుడకలా వచ్చింది తను. ఇంట్లో పని పూర్తి కాగానే ఎటైనా చెక్కేస్తే, ఎప్పటి నుండో ఇక్కడే ఉండి బీటెక్ ఫ్రెండ్స్ తనని వాళ్ళ ఇంటికి రమ్మని పిలుస్తూ ఉన్నారు. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఓ 4 రోజుల తర్వాత వస్తే బెటర్ అనుకుంటూ గబగబా ఎస్ఎంఎస్లు కొట్టింది. కాసేపటి తర్వాత లేచి ప్రియకి ఇల్లు సర్దడంలోనూ వంటలోనూ సాయం చేసింది. ప్రియ స్నానానికి వెళ్ళగానే చిన్న బ్యాగ్ తీసుకొని 2 డ్రెస్సులు, ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంది. స్నానం చేసి వచ్చిన ప్రియ రెడీ అవుతూ ఉండగా 1 2 3 అని లెక్క పెట్టింది సంజ. ఫోన్ మోగింది. పట్టించుకోనట్లు ఉన్న సంజని వింతగా చూసి, నీ ఫోన్ మోగుతుంది చూడు అంది ప్రియ. పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టు ఫోన్ అందుకొని హలో అంది. కాసేపటికి ఇప్పుడా అంటూ సరే సరే అని ఫోన్ పెట్టేసింది. ఎవరే అని అడిగింది ప్రియ. నా ఫ్రెండు స్వర్ణ అక్క ఇంట్లో ఒక్కతే ఉందంట, 2 రోజులు ఉందువు కానీ రమ్మంటుంది. నేను వచ్చానని మెసేజ్ పెట్టడం ఆలస్యం, అందరూ రమ్మని పిలుస్తున్నారు అంది అయిష్టంగా మొహం పెట్టి. తర్వాత వస్తానని చెప్పేయి. ఏ చీర కట్టుకోవాలో అర్థం కాక తికమక పడుతూ ఉంది ప్రియ. నేను అలాగే అనుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. కొంచెం రోడ్లు కూడా సర్వే చేయొచ్చు కదా. నిజంగా వెళ్తావా ఏంటే? చీరలన్నీ బెడ్ మీద తీసి పడేస్తూ అంది ప్రియ. అవును. అబ్బా అక్క అలా పడేయకే అంటూ గబగబా ఓ 4 చీరలు సెలెక్ట్ చేసి పక్కన పెట్టి, ఇవి కట్టుకుంటే బహు రొమాంటిక్గా కనిపిస్తావు కానీ ఇందులో ఏదో ఒకటి తీసుకో అంటూ మిగతావన్నీ బీరువాలో సర్దేసింది. అబ్బా భలే తీసావే, నా కళ్ళు ఎందుకు పడలేదబ్బా వీటి మీద? ఆ కళ్ళల్లో ప్రస్తుతం మా బావ నిండిపోయి ఏ పని చేయనివ్వడం లేదులే, పోవే. అదే పోతున్నా. ఎక్కడికి? ప్రియ కంగారు పడింది. చెప్పాగా స్వర్ణ రమ్మందని. నువ్వు ఎలాగో బావతో బిజీగా ఉంటావు. నేను నా ఫ్రెండ్స్తో కలిసి నా ప్రియ దేవత అన్వేషణ చేసుకుంటాను. నిజంగా అంటున్నావా? ఈసారి తెల్లబోయింది ప్రియ. అంతలో ఫోన్ మోగింది. ఇదిగో స్వర్ణ ఫోన్ చేస్తుంది, బయలుదేరావా లేదా అని. వస్తానక్క, ఆల్ ది బెస్ట్ అంటూ లేచి బ్యాగ్ భుజానికి వేసుకుంది. తిన్నగా గుమ్మం వైపు వెళ్ళిపోతున్న సంజని చూసి, సంజ ఆగవే ఆదుర్దాగా పిలిచింది ప్రియ. సంజ ఆగి వెనుతిరిగి చూడకుండా, వెనక్కి పిలవకూడదని అమ్మ 1,00,000 సార్లు చెప్పింది, గుర్తుపెట్టుకోవు అని చకచకా వెళ్ళిపోయింది. ప్రియ అలాగే చూస్తూ ఉండిపోయింది ఆశ్చర్యంగా. నెమ్మదిగా పక్కగా నడుస్తున్న సంజ కళ్ళల్లో ఆనాటి సన్నివేశమే మెదులుతుంది. అలా నడుస్తూ వచ్చి పాప ఇంటి ముందుకొచ్చి ఆగిపోయింది. తలుపులు వేసి ఉన్నాయి. పాప ఎలా ఉందో అనుకుంటూ ముందుకు కదిలింది. ఒక్క క్షణం సంజ కనుక అక్కడే అలాగే నిలబడి ఉంటే ఆమెకి అప్పుడే కనిపించి ఉండేవాడేమో. ఆమె అన్వేషణ ప్రారంభం అవుతూనే ముగిసేది బహుశా. రోడ్డు మీదకి వచ్చిన సంజ అప్పటికే బుక్ చేసుకున్న క్యాబ్ రాగానే ఎక్కి కూర్చుంది. స్వర్ణ వాళ్ళ ఇంటి ముందు క్యాబ్లో నుంచి దిగుతుండగానే స్వర్ణ పరిగెత్తుకొని వచ్చి గట్టిగా కౌగిలించుకుంది. అబ్బా ఆగవే, నేనేమీ నీ విక్కిని కాదు, అంతకంటే ఎక్కువే, పద పద అంటూ లోనికి లాక్కుపోయింది. ముందు ఆకలిగా ఉంది, ఏమైనా ఉన్నాయా తినడానికి? హడావుడిలో ఏమీ తిననని సంజ అడిగింది. ఓ నీకు ఇష్టమైనవన్నీ ఉన్నాయి, రారా. బ్యాగ్ పక్కన పెట్టి చేతులు కడుక్కొని వచ్చి డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చింది సంజ. గబగబా తిని కాఫీ తాగే వరకు మాట్లాడలేదు సంజ.
ఏంటి ఆ బకాసురు తిండి, మెల్లగా పొలమారేను అని వారిస్తూనే ఉంది స్వర్ణ. తర్వాత ఇద్దరు హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అక్క బావ ఎలా ఉన్నారు? అక్క బాగుంది. బావ ఇవాళే క్యాంప్ నుండి వస్తున్నాడు. వచ్చేసి మంచి పనే చేసావులే. చాలా రోజులకు కలుసుకుంటున్నారు కదూ వాళ్ళు. కాసేపు ఆ కబురు ఈ కబురు అయ్యాక నీ విక్కీ గురించి చెప్పు అడిగింది సంజ. ఏముంది, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. పెళ్ళి మాట ఎత్తితే అంత దూరం పోతాడు. మా అమ్మకేమో వాడే అల్లుడు కావాలని పిచ్చి కోరిక. నీకు ఇష్టమే కదా మీ బావంటే? ఇష్టమంటే ఏమోనే, మా పెద్దలు చెప్పి చెప్పి నా బుర్ర తిన్నారు. కానీ వాడి అందం, ఆ టీవీ, వాడికి ఎంత ఫోజ్ అనుకున్నావు? మా స్వర్ణకేం తక్కువ? నువ్వు ఫోజ్ కొట్టు. అది రాకనే ఈ రెండు రకాల ఆలోచనలు. నాకు వాడంటే ఇష్టమా, వాడికి నేనంటే ఇష్టమా కాదా అదంతా తెలీదు. కానీ వాడి వెంట పడి ఈ విషయాలన్నీ తేల్చుకోవడం నాకు ఇష్టం లేదు. సంజ ఆలోచనలో పడింది. అసలు తను ఏ నమ్మకంతో అతన్ని వెతకడానికి వచ్చింది? ఏమిటి తన భరోసా? అతని మనసులో వేరే అమ్మాయి ఉంటే? సంజ, ఏమిటా ఆలోచన? నా పరిస్థితి కూడా చీకట్లో బాణం వేయడానికి వచ్చినట్లుంది. ఈ ప్రయత్నాలు మానుకొని వెళ్ళిపోతే కరెక్టో ఏమో కదా? నో నో, అలా అస్సలు అనుకోకు. అసలు నీ సంగతి వేరు. మీ ఇద్దరిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా. అది నాకు అతనికి అవునో కాదో, నీకు అతని కళ్ళల్లో భావం కొంతమైనా అర్థం కానిదే ఇంత ధైర్యం చేయగలవా? ఏదో నమ్మకంతోనే కదా ప్రయత్నిస్తున్నావు. సక్సెస్ కాకపోతే మూవ్ ఆన్ అవుతావు కదూ? ఆదుర్దంగా అడుగుతున్న స్వర్ణని చూస్తే అచ్చం అలాగే అడిగిన అక్క గుర్తొచ్చి, లేకపోతే విషాద గీతాలు పాడతానా ఏంటి? తేలిగ్గా అనే ప్రయత్నం చేసింది. ఆంటీ అంకుల్ ఎక్కడికి వెళ్ళారు అసలు? పెళ్ళికి ఖమ్మం వెళ్ళారు. నేనైతే కరెక్ట్ టైంలో వచ్చాను కదూ? అవును, కానీ నువ్వు రాకపోయినా నేను పిలుద్దును. ఒకరి బుర్ర ఒకరు తినాలిగా నవ్వుకున్నారిద్దరు. మరుసటి రోజు ఉదయం 6 గంటలు. మెలకువ వచ్చినా కూడా సంజ బెడ్ పైనే ఉండి అటు ఇటు దొర్లుతూ ఉంది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తమ స్ట్రీట్కే వెళ్ళాలి. అతని ఇల్లు అక్కడే దగ్గరే అన్నాడు కదా, కాబట్టి కనిపించినా కనిపించవచ్చు. ఇది నిజంగా చీకట్లో బాణం వేయడమే. సంధ్య నిట్టూర్చి అటు తిరిగింది. ఇంతలో ఫోన్ మోగిన శబ్దం వినపడింది. పక్క బెడ్ పైన ఉన్న స్వర్ణ ఫోన్ లిఫ్ట్ చేసి తనకు నిద్రాభంగం కాకూడదని కాబోలు మెల్లగా మాట్లాడుతుంది. నో వే డాడీ, నేను ఈరోజు ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు. సంజ వచ్చింది కదా, మాకు అర్జెంటు పని ఉంది. మీరెంత బతిమలాడినా వేస్ట్ డాడీ. విక్కీ వస్తే తన సేవలకు రామయ్య ఉన్నాడు, లక్ష్మి ఉంది. నేను ఉన్నా లేకపోయినా బావకు ఒకటే. అటు ఆయన మందలించినట్టున్నారు. సారీ డాడీ, ఓకే డాడీ డీలాగా అంటూ ఫోన్ పెట్టేసింది. సంజ లేచి కూర్చుంది. లేచావా? మనం లంచ్ తర్వాత వెళ్దాం. విక్కీ వస్తున్నాడంట ఏదో పని మీద. తను వచ్చి వెళ్ళాక మనం వెళ్దాం, సరేనా? సరే తల ఊపింది సంజ. బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా మళ్ళీ ఫోన్ వచ్చింది. ఈసారి తల్లి దగ్గర నుంచి. విక్కీ కొంచెం ఆలస్యంగా వస్తున్నాడట. ఇతగాడు వస్తున్నాడని నేను నా పనులని మానుకోవాలి కాబోలు. కసిగా టోస్టు కరకరాన్ని మిగిలింది నమిలేసింది స్వర్ణ. ఏంటే నీ కోపం? కొంచెం తగ్గు. పోనీ ఒక పని చేద్దాం, నువ్వు ఇంట్లో ఉండి అతనికి అతిథి సత్కారాలన్నీ చెయ్యి. ఈ రోజుకి నేను వెళ్ళి వస్తానులే. ఎవరినైనా ఇష్టపడగానే సరిపోదు, ఆ ఇష్టం ప్రదర్శించాలి కూడా. అప్పుడేగా ఎదుటివారికి కూడా మనమంటే ఇష్టం కలిగేది. ఆ ఇష్టం కానీ నవ్వి నీలాగనా? కానీ ఒక్కదానివే వెళ్తావా అడిగింది స్వర్ణ. నాకేమిటే భయం? అక్కడే మా అక్క వాళ్ళ ఇల్లు కూడా ఉంది కదా, ఇంకా ఎందుకు భయం? అంతేనా? అసలు మమ్మీ ఫోన్ చేయకపోతే నేను ఖచ్చితంగా వచ్చేదాన్ని. నా ఆటలు డాడీ దగ్గర సాగినట్టు మమ్మీ దగ్గర సాగవు. ఎవరిదో ఒకరిది భయం ఉండాలి మరి. ఎక్కువగా ఆలోచించుకు, హ్యాపీగా మీ బావతో కబుర్లు చెప్తూ ఎంజాయ్ చేయి. నేను లంచ్ లోపల వచ్చేస్తాను అంటూ మనసులో, అయినా నేను వెళ్ళినా చేసేదేముంది, నాకే అర్థం కావడం లేదు అనుకుంది. ఎంజాయ్ లేదు, ఏం లేదు, తప్పని పరిస్థితి. సరే మరి వెళ్ళిరా, ఎక్కువసేపు ఉండకు. అరగంట తర్వాత సంజ తమ వీధికి వచ్చింది. గమ్యం తెలియని కాళ్ళు తిన్నగా పాప ఇంటి ముందుకు వచ్చి నిలిచాయి. నిన్నటిలాగానే తలుపులు మూసి ఉన్నాయి. పాప వాళ్ళమ్మ బాగానే జాగ్రత్తగా ఉన్నట్టుంది. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ రోజు సంఘటన కళ్ళ ముందు మెదులుతూ ఉండగా రోడ్డు వైపు చూస్తూ పరధ్యానంగా నిలబడ్డ సంజ చేతిని ఎవరిదో సున్నితమైన చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఉలిక్కి పడిన సంజ చప్పున వెనక్కి తిరిగింది. ఎదురుగా ఆనాటి పాప.
ఆంటీ అంటూ చేతులు చాచింది పాప. అరే పాప, నీకు నేను గుర్తున్నానా? ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది. ఒక్క క్షణం మర్చిపోలేదండి. బయటికి వస్తే చాలు మీరు కనిపిస్తారేమోనని చూస్తూనే ఉంటుంది. వెనకే ఉన్న పాప తల్లి అంది. హలో, బాగున్నారా? బాగున్నామండి, మీ దయ వలనే కదా. అలా అనకండి, ఆ భగవంతుని దయ అంతే. నిజమే, రండి లోపలికి. ఈసారి రాకపోతే ఊరుకునేదే లేదు అంది ఆమె. సంజ ఆలోచిస్తూ ఉండటంతో రండి ఆంటీ అంటూ చేయి పట్టి లాగింది పాప. ఓకే పద. వాళ్ళ వెనకే గేట్ నుంచి లోపలికి వచ్చింది. గేట్ లోపల ఖాళీ స్థలం ఉంది. అక్కడ రకరకాల మొక్కలు ఉన్నాయి. ద్వారం దాటగానే విజిటర్స్ రూము, అది దాటగానే పెద్ద హాల్లోకి అడుగుపెట్టిన సంజ ఇంటిని పరిశీలించింది. పెద్ద హాల్, చుట్టూ గదులున్నాయి. కొంచెం తొలగిన కర్టన్ అవతల డైనింగ్ హాల్ ఉన్నట్టు కనిపించింది. ఇల్లు చాలా రిచ్గా నీట్గా కనిపించింది. కూర్చోండి అంటూ ఆమె లోపలికి వెళ్ళి వాటర్ తెచ్చిచ్చింది. ఆ తర్వాత మీరెప్పుడు కనిపించనే లేదే, మీ ఇల్లు ఇక్కడికి దగ్గరే అన్నారు కదా. ఇది అసలు మా ఊరు కాదు, మా అక్క వాళ్ళది. అప్పుడు పెళ్ళికి అక్కతో తోడుగా వచ్చాను. ఏదో పనిపై బయటికి రావడం వల్ల మీరు కలిశారు. ఆ తర్వాత 4 రోజులకి వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా అక్క దగ్గరికే వచ్చాను. అలాగా, ఇప్పుడే వస్తాను. పాప వాళ్ళ అమ్మ రజని లోనికి వెళ్ళింది. ఏం పేరమ్మా నీది? తనను అంటుకొని కూర్చున్న పాపని ఆత్మీయంగా అడిగింది. శృతి ఆంటీ. ఎంత చక్కటి పేరు. నీ పేరేంటాంటీ? నా పేరు సంజారా. ఇంతలో రజని కాఫీ తెచ్చి సంజకిచ్చింది. ఆంటీ, మీకు అంకుల్ పేరు తెలుసా? ఏ అంకులు? ఆశ్చర్యంగా అడిగింది సంజ. అదే సంజ గారు, మీరు ఎవరి బైక్ కింద పడకుండా పాపను కాపాడారో అతని పేరు హర్ష అంది రజని. ఒక్క క్షణం మాట్లాడలేక నమ్మలేనట్టు చూసింది. హే భగవాన్, నీవెంత కరుణామయుడివి. ఇలా ప్రయత్నం మొదలు పెట్టానో లేదో అలా అతని గురించి తెలిసేలా చేశావు. సంజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆంటీ ఏమైంది? పాప చప్పున సంజ చేయి పట్టుకుంది. సంజ కన్నీళ్లు తుడుచుకొని, ఏం లేదులేరా, కంటిలో ఏదో పడింది. అయితే అతను మళ్ళీ కలిశారా మిమ్మల్ని? రజనీ కేసు చూస్తూ అడిగింది. సంధ్యనే చూస్తున్న రజని, అవునండి, వాళ్ళ ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉందంట. ఎక్కువగా ఈ దారిలో నుంచే వస్తూ పోతూ ఉంటారంట. ఒకసారి అలాగే వెళ్తూ పాపను నన్ను చూసి గేటు దగ్గర ఆపారు. కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. తర్వాత తరచుగా కనిపిస్తూనే ఉన్నారు. పాప చూస్తే ఇంట్లోకి రాకపోతే ఊరుకోదు. అప్పటి నుంచి అప్పుడప్పుడు వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. నిన్న కూడా ఈ టైంలోనే వచ్చి వెళ్ళారు. అవునా? సంజ హృదయం దడదడలాడింది. తను నిన్న అదే సమయానికి ఇక్కడికి వచ్చి కాసేపు నిలబడి వెళ్ళడం గుర్తొచ్చింది. అయితే లోపల అతను, బయట తను అంత చేరువుగా వచ్చారా తామిద్దరూ? సంజ హృదయం భావోద్వేగంతో ఎగిసిపడింది. సంజ గారు, మీరు ఓకేనా? మళ్ళీ ఆలోచనలో పడ్డ సంజను కుదిపేసింది రజని. ఉలిక్కిపడ్డ సంజ చప్పున తేరుకొని నవ్వుతూ, సంజ అని పిలవండి చాలు. మనసంతా ఎలాగో ఉన్నా సంజ అన్యమనస్కంగా అంది. రజని ఒక్క క్షణం ఆమెని తదేకంగా చూసింది. అతని గురించి వింటూనే సంజ ఎలాగో అవటం ఆమె దృష్టిని దాటిపోలేదు. అయితే అతని ఇల్లు ఇక్కడికి దగ్గరేనట్నా అడిగింది సంజ మొహమాట పడుతూనే. రజని సూటిగా చూడటంతో సంజ తడబడి, ఊరికే అడుగుతున్నాను అంది కలవరంగా. రజని నవ్వేసి, దగ్గరే అని చెప్పాడు. మీరు వెళ్ళారా ఎప్పుడైనా? వద్దనుకుంటూనే అడిగింది సంజ. రమ్మని హర్ష అంటూనే ఉన్నాడు, కానీ అవసరం రాలేదు అని నవ్వుతూ సంజ మొహంలోకి చూసి, మనిద్దరం కలిసి వెళ్ళొచ్చు, వెళ్దామా ఒకసారి అడిగింది రజని. సంజ ఉలిక్కిపడి, అబ్బే ఎందుకు, నేను ఊరికే అడిగాను. అసలు నాకు అతనితో పరిచయమే లేదు కదా సరిగా అని కంగారుగా లేచి, ఇక నేను వెళ్తాను అంది లేవబోతూ. ఏమిటా కంగారు, కూర్చో కాసేపు అని చేయిపట్టి లాగి, సారీ నువ్వు అనేశాను అంది రజని. పర్వాలేదులేండి, అయితే నువ్వు కూడా నన్ను నువ్వు అను. ఇంతకీ మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరంలో ఉంటుంది? మీ ఇంటి నుంచి స్ట్రైట్గా వెళ్ళి మొదటి ఎడమ సందులోకి తిరగగానే 3వ ఇల్లు మా అక్క వాళ్ళది అంది పరధ్యానంగా. చాలా దగ్గరే, అయితే అప్పుడప్పుడు వస్తూ ఉండు. మరి వస్తాను అంది సంజ, తన కలల రాకుమారిని కలవడానికైనా రావాలి కదా అని మనసులో అనుకుంటూ. ఏదో లోకంలో తేలిపోతుంది సంజ. రజనీకి ఏదో కొంచెం అర్థమయ్యి అవనట్లుగా ఉంది. సంజ కన్నులు అటు ఇటు కదులుతూ ఏదో మాట్లాడాలి అనుకోవడం,
మాట్లాడకుండా ఉండడం, ఆ కంగారు తడబాటు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. చిరునవ్వుతో విచ్చుకున్నాయి రజనీ పెదవులు. సంజ అది గమనించి ఏదోలా అనిపిస్తుండగా, సరే ఇక నేను వెళ్తాను అంది లేస్తూ. వెళ్తావా? సరే మళ్ళీ వస్తావుగా అంది రజని. సంజ ఎప్పుడు వస్తాడో అనబోయి బలవంతంగా మాటలు నోట్లోపలే నొక్కిపట్టి, కొన్ని రోజుల తర్వాత రమ్మంటే రోజు వస్తాను, కానీ ప్రస్తుతం నేను నా ఫ్రెండ్ దగ్గర ఉంటున్నాను, అక్క దగ్గరికి వచ్చాక వస్తాను అంది. అవునా, ఎందుకలా? ఇప్పుడు చెప్పలేను, తర్వాత ఎప్పుడైనా చెప్తానులే. వస్తా శృతి, బాయ్. అప్పటిదాకా వారి మాటలకు అడ్డు రాకుండా నిశ్శబ్దంగా ఉన్న పాప బుగ్గ గిల్లుతూ అంది సంజ. ఆంటీ, రేపు మళ్ళీ వస్తావుగా? రేపు కాదు కానీ త్వరలోనే వస్తాను. రావాలని మనసులో ఉన్న రజని తన మనసు పసిగట్టినట్టు అనుమానం కలిగి ఇంతలో రావద్దు అనుకుంటుంది సంజ. ఆదివారం పాప బర్త్డే ఉంది, అప్పుడు తప్పకుండా రా. అవునా, అయితే అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే శృతి. నాకు అడ్వాన్స్గా విషెస్ వద్దు, నువ్వే వచ్చి చెప్పు అంది శృతి సంజ చేతులు పట్టుకొని వేలాడుతూ. నువ్వు తప్పక రా సంజ, మళ్ళీ ఒకసారి కలుసుకోవచ్చుగా మనం. మా వారితో కూడా పరిచయం అవుతుంది. తను ఎన్నోసార్లు మీ ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? లేకపోతే ఆ రోజు ఎన్ని దెబ్బలు తగులునో ఏమోనో అని మేము భయపడుతూనే ఉంటాం. హర్ష కూడా వస్తాడేమో. సంజ మనసులో ఆశ తలెత్తింది. ఆలోచిస్తున్న సంజను చూసి, ఆంటీ తప్పక వస్తావు కదూ అంది శృతి. ఓకేరా, ట్రై చేస్తాను, తప్పక రావాలి అంతే. ఓకే ఓకే డార్లింగ్, తప్పక వస్తాను, సరేనా? తేలిపోతున్న మనసుతో ఇంటి లోపలికి వచ్చిన సంజ సోఫాలో వాలి కళ్ళు మూసుకొని ఉన్న స్వర్ణను చూసి ఆశ్చర్యపోయింది. స్వర్ణ అని అనుమానంగా చూస్తూ పిలిచింది. స్వర్ణ పలకలేదు. అంతలో వంటగది నుండి వస్తున్న లక్ష్మిని చూసి, వీళ్ళ బావ వచ్చాడా లక్ష్మి అని అడిగింది. వచ్చారమ్మా, ఎంతసేపు ఉన్నారు? గంట కూడా లేరమ్మా. స్వర్ణ భోజనం చేసిందా? చేయలేదమ్మా. సరే, అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టేసి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. లక్ష్మి తల ఊపేసి వెళ్ళిపోయింది. సంజ పైన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. అప్పటికీ స్వర్ణ లేవలేదు. స్వర్ణ, స్వర్ణ తల్లి ఎన్ని రకాలుగా పిలిచినా స్వర్ణ కళ్ళు తెరవలేదు. ఒసేయ్, లేస్తావా? నీళ్లు తెచ్చి మొహాన్ని కొట్టమంటావా? వద్దు వద్దు, అంత కష్టపడకు, లేచి కూర్చుంది స్వర్ణ. అతిథిని ఇంట్లో పెట్టుకొని ఇలాగానా ప్రవర్తించడం? ఇంతకీ ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదులే. సరే, లంచ్ చేద్దాంరా. నాకు ఆకలిగా లేదు పో. ఆకలితో ఉన్న గెస్టుతో హోస్ట్ మాట్లాడే మాటలేనా ఇవి? కావు, కానీ నువ్వు నా గెస్ట్ కాదు. అసలు మీ బావతో సరదాగా భోజనం చేయకుండా ఇప్పటిదాకా ఏం చేసావు అసలు? మా బావ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అదేంటే? అది అంతేలే, పద భోజనం చేద్దాం. చచ్చేంత ఆకలిగా ఉంది. ఇప్పుడేగా ఆకలి లేదన్నావు. నీకోసం తింటాను, పద పద, బాగుంది. సరే పద. ఇద్దరు నవ్వుకుంటూ భోజనాలు ముగించి తలుపులన్నీ వేసేసి వచ్చి బెడ్పై వాలిపోయారు. ఏమైంది స్వర్ణ? అసలు నువ్వు వెళ్ళిన సంగతి ఏమైంది చెప్పు ముందు. సంజ వెలిగిపోతున్న మొహంతో జరిగిందంతా చెప్పింది. స్వర్ణ చాలా సంతోషపడిపోతూ, నయమే, గుడ్ ప్రోగ్రెస్ కదా, పాప బర్త్డేకి నేను కూడా వస్తాను అంది ఉత్సాహంగా. అంతా బాగానే ఉంది, కానీ అతను కలవకపోతేనే బాగుండు కదా. అదేమిటే అలా అంటావు? ఒకవేళ అతని మనసులో వేరే ఎవరైనా ఉంటే? ఇంత దగ్గరగా వచ్చి అన్ని అనుమానాలు ఎందుకు? ఒకవేళ ఉంటే గింటే హాయితో పాటు బాయ్ కూడా చెప్పేసి వచ్చేస్తాం. ముందు అనుకున్నదేగా, దేనికైనా సిద్ధంగా ఉండాలి అని. 50-50 ఛాన్సెస్ అంతే కదా. అవుననుకో, కానీ ఏమిటోనే భయంగా ఉంది. సరేలే, నీ సంగతి చెప్పు. మీ బావతో సరదాగా కాలక్షేపం అయిందా? నా తలకాయ కాలక్షేపం. నేను వెయిట్ చేయగా ఎప్పుడో వచ్చాడు. వచ్చి రాగానే హాయ్ అంటూ తనకు ఒక రూమ్ ఉంది ఇక్కడ, అందులోకి దూరి గంట దాకా బయటికి రాలేదు. తర్వాత వచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. అంతేనా? అంతే మరి. అసలు విక్కీ మొదటి నుంచి అంతే. అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడతాడు. అప్పట్లో కొంచెం కబుర్లు చెప్పేవాడు, ఈ మధ్య అది లేదు. అసలు ఇవాళ నాకు ఒక పెద్ద అనుమానం వచ్చింది. ఎప్పుడు వాడే నీ భర్త అని నాకు చెప్పే పెద్దలు ఒక్కసారైనా ఇదిగో ఇదే నీ కాబోయే భార్య అని వాడికి చెప్పుంటారా అని. వాళ్ళ మాటలు పట్టుకొని నన్ను ఎంతగానో ఇష్టపడేవాళ్ళని నా కొనగంటితోనైనా చూడలేదు నేను. నిజమే కదా పాపం.
ఆ వరుణ్ నిన్ను ఎంత ఇష్టపడ్డాడు నీకు తెలుసా? స్వర్ణ ఆశ్చర్యంగా అంటూ, నాకు కూడా అనిపించేది, కానీ విక్కీ నా వాడు అన్న భ్రమలో విలువైన వరుణ్ ప్రేమ పోగొట్టుకున్నాననిపిస్తుంది. పోనీలే, కనీసం భ్రమన్నా దూరమైంది. అయితే నీకు విక్కీ దూరమైన బాధగా ఉండదా? ఇప్పుడు ఇంకెక్కడి బాధ? విక్కీ తీరు చూస్తుంటే అసలు మా పెళ్ళి పెద్దల మాటల్లోనే కానీ నిజంగా జరిగేదేమి కాదనిపిస్తుంది. అందరూ ఎన్ని అనుకుంటే ఏం లాభం? ఎదుటివారిలో కూడా ఆలోచన ఉండాలి కదా. కానీ నువ్వు మర్చిపోగలవా అదంతా? నిజమే, కానీ అతనికి ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తూ ఉన్నప్పుడు అతని వెంటపడి నన్ను ప్రేమించి మొర్రో అని వెంటపడాలా ఏంటి? దానివల్ల దెబ్బతినేది నా అభిమానమే తప్ప లాభమేం లేదు. మరి మీ పెద్దలు ఊరుకుంటారా? అప్పటి సంగతి అప్పుడు చూసుకుంటాను. ఇప్పటి నుంచే బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు? తేల్చి పడేసింది స్వర్ణ. సారీనే, ఇది మరీ బాగుంది. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నిజంగా నా మనసు ఈ నిర్ణయం తీసుకున్నాక చాలా తేలిగ్గా ఉంది. మా పెద్దలంతా చేరి నా మనసులో నింపిన భావాలు చెల్లాచెదురై ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. పెద్దలు కూడా చాలా విచిత్రమైన వాళ్ళు కదా. అందరూ కాదనుకో, వీళ్ళు చిన్నప్పటి నుంచే మన మనసుల మీద ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. అసలు బాధపడేది మనమే. మళ్ళీ మన మీదే వాళ్ళ కోపాలు తాపాలు. కానీ స్వర్ణ, వాళ్ళు నిన్ను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తే ఏం చేస్తావు? ఇంకా వాళ్ళ మాటల్లోకి రావడం జరిగే పని కాదులే. అయినా అప్పటి సంగతి అప్పుడు చూద్దామన్నానుగా. నువ్వు నాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నావు సుమా. నేను నా మనసులో దేనికైనా సిద్ధంగా ఉన్నానని అనుకున్నాను, కానీ మనసు మూలల్లో ఏదో భయంగానే ఉంది అని కాసేపు ఆలోచించి, నిజమే, ఒకరి మనసులో మనం లేము అని తెలిసాక వాళ్ళ గురించి బాధపడటం, జీవితం దుఃఖమయం చేసుకోవడం ఖచ్చితంగా మన మూర్ఖత్వమే అవుతుంది. సంజ సాలోచనగా అంది. చాలా మంచి మాట చెప్పావు సంజ. కాకపోతే మనం మామూలుగా కావడానికి కొంత సమయం పడుతుందేమో. అన్నట్టు వరుణ్కి ఫోన్ చేస్తానుండు. సంజ అల్లరిగా అంది. అతన్ని అంత బాధ పెట్టాను. అతని పేరు ఎత్తే అర్హత కూడా నాకు లేదు. అంతేనంటావా? అంతే. ఆదివారం పొద్దున్నే ఫోన్ మోగింది. అన్నోన్ నెంబరు. హలో. సంజ నిద్రమత్తులోనే పలికింది. గుడ్ మార్నింగ్ ఆంటీ. అరే శృతి, లేచి కూర్చుంది సంజ. నిన్న తన నెంబర్ ఇచ్చింది కానీ వాళ్ళ నెంబర్ తీసుకోలేదని గుర్తొచ్చింది. హ్యాపీ బర్త్డే శృతి. థ్యాంక్ యూ ఆంటీ. వస్తున్నావుగా? తప్పకుండా వస్తానమ్మా. హలో సంజ, లంచ్ కూడా ఇక్కడే, మర్చిపోకు. రజనీ గొంతు వినిపించింది. లంచ్కి అంటే కష్టం రజనీ. అక్క రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తూ ఉంది ఇంటికి వచ్చేయమని. ఇవాళ వెళ్తున్నాను. మీ ఇంటికి రాగలను కానీ ఎక్కువసేపు ఉండలేను. అదేం కుదరదు, వచ్చి తీరాల్సిందే. ఒక పని చెయ్యి, ఇక్కడికి వచ్చి ఆ తర్వాత అక్క దగ్గరికి వెళ్ళు. కానీ బావ వెంటనే రమ్మని కోప్పడుతున్నారు. ఆంటీ, నువ్వు రావాల్సిందే. మళ్ళీ పాప కంఠం వినిపించింది. ఐ విల్ ట్రై డియర్. సరేనా? ఫోన్ పెట్టేసింది సంజ. ఎవరు? స్వర్ణ లేచి కూర్చుంది. పాప బర్త్డే కదా, లంచ్కి రమ్మని బలవంతం చేస్తుంది రజని. నేను మీ ఇంటికి వచ్చిన రోజు నుండి వచ్చేయమని అక్క ఫోన్ చేసి చంపుతుంది కదా. నిన్న బావ కూడా ఫోన్ చేసి ఇవాళ ఉదయం ఖచ్చితంగా రావాల్సిందే అని కోపం కూడా చేశారు. ఇటు పాప ఏం చేయాలో అర్థం కావడం లేదు. పాప దగ్గరికే వెళ్దాం సంజ. అక్కకి విషయం తెలుసు కదా. ఇవాళ నీ హర్షాన్ని కలిసే అవకాశం కూడా ఉంది. అదే విషయం నేను ఆలోచిస్తున్నా. నా గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? భయం లేదు బాలికే, నేను వస్తున్నానుగా నీకు తోడుగా. అంతలో స్వర్ణ ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే, డాడీ, ఈరోజు మొత్తం నాకు ఏ పని చెప్పకండి. నేను ఆ పని చెయ్యను, ఎందుకంటే నాకు వేరే అర్జెంట్ పని ఉంది అనేసింది. కానీ తప్పదు, నాకు తెలుసు. ఏదో ఒక పని చెప్పకపోతే మీకు తోచదు అంది ఉక్రోషంతో. నా కోసం కాదురా, మీ అత్త కోసం. ఏమైంది డాడీ అత్తకి? స్వర్ణ ఆదుర్దగా అడిగింది. కొంచెం జ్వరంగా ఉందంటమ్మా. విక్కీ ఊర్లో లేడంట, ఈరోజు వస్తాడట. కానీ అత్తయ్య నిన్ను తప్పక పంపించమని ఫోన్ చేసి అడిగింది. జ్వరమా? సరే వెళ్తాను డాడీ. నాకు మధ్యాహ్నం పని ఉంది. బావ ఆలోపు వచ్చేస్తాడా? వస్తాను అని అయితే అన్నాడు. నువ్వు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. సరే డాడీ. స్వర్ణ ఫోన్ పెట్టేసి సంజకేసి తిరిగి, నీ హర్షం చూసే భాగ్యం నాకు లేనట్టుంది. నేను మా అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి. అలాగా? జ్వరం బాగా ఉందటనా? ఎక్కువ లేదట, కానీ ఒక్కోసారి ఒంటరిగా ఉండలేక అత్తయ్య ఇలా నన్ను పిలవడం మామూలే. ఇద్దరం ఒకేసారి బయలుదేరాం.
కానీ నువ్వు ఒకవైపు నేను ఒకవైపు ఇద్దరూ లేచి తయారయ్యి బ్రేక్ఫాస్ట్ ముగించారు. రజనీ వాళ్ళ ఇంటికి ఇంత త్వరగా వెళ్ళాలా? 11 తర్వాత వెళ్తే బాగుంటుందేమో కదా అంది సంజ. పోనీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తావా? అక్కడి నుండి వెళ్ళొచ్చు. ఇది బెటర్ కదా, పద. ఇద్దరు స్వర్ణ కెనెటిక్ హోండా మీద వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. సరిగ్గా ఇంటి లోపలికి వెళ్లే ముందే సంజ ఫోన్ మోగింది. బావా ఫోన్ చేస్తున్నారు. కంగారు పడిపోతూ ఫోన్ లిఫ్ట్ చేసి బావా అంది. నీకోసం నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా కూర్చొని ఉన్నాను. ఇంకా ఎప్పుడు నీ రాక? అది బావా, ఒక లంచ్ ప్రోగ్రాం ఉంది, అది అటెండ్ అయి వద్దామని నసుగుతున్నట్టుగా అంది. నువ్వు ముందు ఇంటికి వచ్చాయి, తర్వాత లంచ్కి వెళ్ళు. నేను వచ్చి 4-5 రోజులైంది, ఇంతవరకు కంటికి కనపడలేదు నువ్వు. కసిరేసి ఫోన్ పెట్టేశాడు అతను. స్వర్ణ, బావకి కోపం వచ్చినట్టుంది. నేను ముందు ఇంటికి వెళ్ళాలి, తర్వాత అక్కడి నుంచి పాప వాళ్ళ ఇంటికి వెళ్తాను. నువ్వు లంచ్ టైంకి పాప వాళ్ళ ఇంటికి వచ్చేసేయి. నేను చెప్పిన అడ్రస్ గుర్తుందిగా? ఏంటో అనుకున్నవి ఏవీ జరగడం లేదు. విక్కీ వస్తేనే నేను ఇల్లు కదలడం. సరేలే, పాపకి నా విషెస్ చెప్పు. రావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానులే. ఓకే బాయ్ మరి అంటూ లోపలికి వెళ్ళిపోయింది స్వర్ణ. సంజ అక్కడి నుంచి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఇంట్లోకి అడుగుపెట్టగానే స్వాగతం మా మరదలు మహాలక్ష్మికి అంటూ 2 చేతులు చాపి రమ్మన్నట్టుగా ఆహ్వానిస్తూ ఎదురు వచ్చాడు వినీత్. సారీ బావా, అసలు నేను హాయ్ చెప్పకుండా సారీ ఏమిటండి మరదలు గారు. సంజ అన్నీ వదిలేసే ఇంకా అంటూ ఆప్యాయంగా తీసుకెళ్ళి కూర్చో ముందు. చెప్పు, ఎలా ఉన్నావు? ఎగ్జామ్స్ బాగా రాసావా? అమ్మా నాన్న బాగున్నారా? ప్రేమగా అడిగాడు వినీత్. ఫైన్ బావా, అందరూ ఓకే, రిలాక్స్ అవుతూ అంది. సంజ, మీ అక్క నీకోసం వినీత్ ఏదో అనబోతూ ఉంటే ప్రియా బయటకు వచ్చింది. కలిసి ఎన్నో రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంటా సంజ అలాగే ప్రియని చూస్తూ ఉండిపోయింది. మొహంలో ఏందో తెలియని ఆనందం, సంతృప్తితో నిండుగా వెలుగుతున్న ప్రియా ముఖం చూసి సంజకి చాలా సంతోషం కలిగింది. ఏమిటే అలా చూస్తున్నావు? ఇప్పుడు గుర్తొచ్చానా? ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా బావోయ్, మా అక్కలో ఈ మెరుపు, ఉత్సాహం తమరి గొప్పతనమే అనుకుంటాను అంది కొంటిగా. వినీత్ నవ్వేశాడు. పోవే, రాగానే మొదలు పెట్టావు. మీ బావ తినకుండా కూర్చున్నారు. పద, కాఫీ చాలు, నాకు బ్రేక్ఫాస్ట్ చేసేశాను లేస్తూ అంది సంజ. కబుర్ల మధ్య బ్రేక్ఫాస్ట్ ముగిసింది. ఆ తర్వాత కూడా కబుర్లతోనే కాలం గడిచిపోయింది. 12 కావస్తుండగా బావా మరి నేను వెళ్ళిరానా అని అడిగింది. ఓకే మై డియర్, డ్రాప్ చేస్తాను పద. వద్దు బావా, ఇక్కడికి దగ్గరేలే, 5 నిమిషాలు నడక. ఎండగా ఉంది కదరా. పర్వాలేదు బావా, బాయ్ అక్క అంటూ బయటకు వచ్చేసింది సంజ. నెమ్మదిగా రజనీ వాళ్ళ ఇంటి వైపు నడవసాగింది. ఇంటి ముందు చక్కటి రంగోళీ కనిపించింది. ఎంత బాగుంది అనుకుంటూ గేట్ తీసి లోనికి వెళ్ళింది. తలుపులు తీసే ఉన్నాయి. లోపల చాలామంది కనిపిస్తున్నారు. కాలింగ్ బెల్ నొక్కింది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తుందో ఏమో శృతి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను హత్తుకొని పోయింది. హ్యాపీ బర్త్డే డియర్. థ్యాంక్ యూ ఆంటీ. రండి, లోపలికి వచ్చింది సంజ. కూర్చోండి ఆంటీ. బర్త్డే బేబీకి చాలానే తెలుసే అంటూ కూర్చుంది సంజ. హాల్లో చాలామంది కనబడుతున్నారు. సంజ వైపు ఎవరా అని చూస్తున్నారు. ఇంతలో లోపల నుండి రజని వెనకే ఆమె భర్త కాబోలు వచ్చారు. హాయ్ సంజ అంటూ భర్త కేసు తిరిగి, రఘు నేను చెప్పాను చూడు, ఈ అమ్మాయే సంజ అంటూ సంజతో మై హస్బెండ్ రఘు అంటూ పరిచయం చేసింది. అప్పటికే లేచి నిలబడిన సంజ నమస్కరించింది. కూర్చో అమ్మా, కూర్చో, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సుమా అన్నాడు రఘు. అయ్యో అంత మాట అనకండి, నా ప్లేస్లో ఆ టైంలో ఎవరున్నా సరే పాపను కాపాడేవారు కదా అంది సంజ. రఘు ఆప్యాయంగా చూసి నవ్వాడు. తర్వాత రజని అక్కడున్న తన అత్తమామలు, తల్లిదండ్రులు, ఆడబిడ్డలు, చెల్లెళ్ళు అందరినీ పేరు పేరున పరిచయం చేసింది. అందరూ కూర్చొని కబుర్లల్లో పడ్డారు. హర్ష రాలేదే అని సంజ మనసులో లోపలే కలవరపడుతూ ఉంది. రజని ఆమె భావాలు గుర్తించి మనసులోనే నవ్వుకుంటూ సంజ కిచెన్లోకి వస్తావా అని పిలిచింది. పద అంటూ రజనీని అనుసరించింది. వంట పూర్తయిపోయింది, టేబుల్పై పెట్టాలి అంతే. ఇద్దరూ కలిసి టేబుల్ సెట్ చేశారు. కాసేపటి తర్వాత అందరినీ లంచ్కి పిలిచారు. కబుర్ల మధ్య లంచ్ పూర్తయింది. సంజ, రజనీ తప్ప అందరూ భోజనం చేసేశారు.
వాళ్ళంతా హాల్లోకి వెళ్ళిపోయాక సంధ్య రజనీ కూడా తినేశారు. రజనీ కాసేపు పాపను పడుకోబెట్టి వస్తానంటూ వెళ్ళింది. సంధ్య వచ్చి హాల్లో కూర్చుంది. ఇల్లంతా సందడిగా ఉంది. హర్ష ఇంకా రాడే, వస్తాడా రాడా అసలు? ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సంధ్య తలుపు వైపు చూసింది. డోర్ మూసింది. తడబడుతున్న అడుగులతో వెళ్ళి డోర్ తెరిచింది. ఎదురుగా హర్ష. అబ్బా, అదే రూపం, అవే నవ్వుతున్న కళ్ళు, ఇన్నాళ్ళు కళ్ళల్లో మెదిలి నా మనసులో నిండిపోయిన రూపం. అతనిది కూడా అదే పరిస్థితి. మై గాడ్, ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదూ అనుకుంటున్నాడు మనసులో. కళ్ళు కలిసింది ఒకే ఒక్క క్షణమైనా ఆ క్షణం మర్చిపోలేనిదిగా ఉండిపోయింది. ఆ కళ్ళు, ఆ రూపం మనసులో నింపుకుని వెళ్ళిపోయాడు ఆ రోజు. ఆమె ఇంతగా గుర్తుండిపోతుందని ఆ రోజు తెలిస్తే అలా వదిలి వెళ్ళిపోయేవాడే కాదేమో. ఆ తర్వాత ఆమె ఇక కలవదని నిరాశపడ్డాడు. అసలు మళ్ళీ కలుస్తుందని కూడా అనుకోనే లేదు. గుమ్మానికి అవతల అతను, యువతల సంధ్య ఇద్దరూ మాట్లాడకుండా నిలిచిపోయారు. ఇంతలో వెనక నుంచి ఎవరమ్మా వచ్చింది అని రజనీ తల్లి అడుగుతూ ఉంది. ఇంతలో రజనీ హాల్లోకి వచ్చింది. వీళ్ళ పరిస్థితి గమనించి నవ్వుకొని, అరే, అతన్ని అవతలే నిల్చోబెట్టేశావే, లోపలికి రమ్మను అంది. ఇద్దరు ఉలిక్కి పడ్డారు. రండి అంటూ పక్కకు జరిగింది సంధ్య. అతను నెమ్మదిగా లోనికి వచ్చాడు. రజనీ అతనిని తన వాళ్ళకి పరిచయం చేసింది. కాసేపటి తర్వాత రజనీ హర్షకి, లంచ్ ఏర్పాట్లు చూడు, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అన్నాడు రఘు. రజనీ అవును అంటూ లేచి, హర్ష పద లంచ్ చేద్దు గాని అంటూ సంధ్యకేసి చూసి, నువ్వు కూడా రా అంది. సంధ్య మనసులోనే ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంది. మనసు మౌన ప్రేమ రాగాలు ఆలాపిస్తున్నట్లుగా ఉంది. నాకు అర్జెంటు పని ఉంది, పాపను కలిసి వెళ్ళిపోతాను. ఇప్పుడు లంచ్ అది ఏమీ వద్దు. బాగుంది, లంచ్కి వచ్చి వద్దు అంటావేంటి? అదేం కుదరదు. పైగా పాప నిద్రపోతుంది. నీ లంచ్ అయ్యేటప్పటికి లేస్తుందిలే, రా అంటూ డైనింగ్ హాల్లోకి దారి తీసింది రజని. సరే సరే పద. సంధ్య కూడా మౌనంగా అనుసరించింది. అతని చేతులు కడుక్కొని వచ్చాడు. అప్పటికీ తన చేతిలో రజనీ ఉంచిన టవలు మొహమాట పడుతూ ఇచ్చింది సంధ్య. అతని చూపులు ఆమె పైనే నిలిచిపోయాయి. అసలు ఇది ఎలా సంభవం అయింది? ఈ అమ్మాయి ఇక్కడ ఇలా ప్రత్యక్షమైంది. అప్పుడే రజనీ కిచెన్ నుండి అక్కడికి వస్తూ, ఏం జరుగుతుంది అక్కడ అని అడిగింది. టవల్ని రెండు వైపులా పట్టుకొని అలాగే ఒకరినొకరు చూసుకుంటూ ఉన్న హర్ష, సంధ్య ఇద్దరు ఉలిక్కి పడ్డారు. సంధ్య చప్పున టవల్ వదిలేసింది. అతను చేతులు తుడుచుకొని మళ్ళీ ఆమెకి టవల్ అందించాడు. ఆమె అలాగే నిలబడి ఉంది. అతను వెళ్ళి టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నాడు. రజని అతని ముందు ప్లేట్ పెడుతూ, ఇంతకీ మీరు ఒకరినొకరు గుర్తుపట్టారా లేదా అని అడిగింది. హర్ష మెల్లగా, తను ఆ అమ్మాయే కదా అన్నాడు. ఇంకా అనుమానమా ఏంటి? నా పాపని కాపాడిన దేవతలు మీరిద్దరు. మీ ఇద్దరు ఈరోజు ఇలా మళ్ళీ కలుసుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది అంది వడ్డిస్తూ. అలా మాటి మాటికి అనొద్దు అని అన్నానా? చాలు, కొద్ది కొద్దిగా వెయ్యి. తను ఇక్కడికి ఎలా వచ్చింది మెల్లగానే అడిగాడు. నువ్వెలా వచ్చావో అలాగే అని సంధ్య, ఇలారా అని సంధ్యని దగ్గరికి పిలిచి, హర్ష, ఈ అమ్మాయి పేరు సంధ్య. సంధ్య, ఇతను హర్ష, గుర్తుపట్టావుగా అని అడిగింది. హలో అన్నాడు అతను ఆమెనే చూస్తూ. హాయ్ అంటూ సంధ్య తడబాటుగా చూసింది. రజనీ లేచి, సంధ్య, నువ్వు హర్షకి ఏం కావాలో చూస్తూ ఉండు, వాళ్ళంతా కాసేపు రెస్ట్ తీసుకుంటారేమో, ఆ ఏర్పాట్లు చూసి వస్తాను అని ఆగకుండా వెళ్ళిపోయింది. సంధ్య తెల్లబోయి నిలబడిపోయింది. అతను తినడం ఆపి ఆమెనే చూస్తున్నాడు. ఈ బంగారు తీగ కళ్ళల్లో మెదలని రోజే లేదు. కాసేపటి పరిచయానికి ఆమె అలా ఎందుకు గుర్తు వస్తుందో అర్థం కాక సతమతం అయ్యేవాడు. ఆ రోజు ఆమె పాపను కాపాడిన రోజు. తలెత్తి తనను చూసిన ఆ చూపు, తను ఆమెపై కోపంతో ఏదో అనబోతుంటే రజనీ వచ్చి పాపను తీసుకుంటున్నప్పుడు, పొరపడ్డాను అని తెలిసి ఆమె వైపు చూసినప్పుడు ఆమె కూడా తన్నే చూడటం, ఆ తర్వాత ఇద్దరి కళ్ళు కలిసిన ఆ క్షణం తన మనసులో ఇంకా సజీవమై ఉంది. ఆ తర్వాత తను ఆమెని ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. ఆమె ఈ చుట్టుపక్కలే తమ ఇల్లు అన్నది కానీ ఎప్పుడో ఒకసారి కనిపించకపోతుందా అని బయటికి వచ్చిన ప్రతిసారి వెతికేవాడు. అలాగే రజనీ వాళ్ళతో పరిచయం పెరిగింది. తన ఎదురుచూపులు ఇలా ఫలిస్తాయని మళ్ళీ ఆమెను ఈ ఇంట్లోనే కలుసుకుంటానని ఊహించనే లేదు. అతని చూపులకు ఆమె తడబడి
తినండి, ఏమైనా వెయ్యనా అంది మెల్లగా. అతను చప్పున తలదించి గబగబా తినేస్తుండగా ఆమె కాసేపు చూసి మెల్లగా పొరబోతుంది మృదువుగా అంది. అతను తలెత్తి స్నేహంగా నవ్వి, అచ్చం మా అమ్మలా అంటున్నారే అని నీళ్లు తాగబోతూ గ్లాసులో నీళ్లు లేకపోవడం గమనించి జగ్గు కోసం చూశాడు. ఆమె వెంటనే జగ్గు తీసుకొని అతని గ్లాసులో నీళ్లు పోసింది. అతను థ్యాంక్ యూ అంటూ లేచి తన ప్లేట్ తీయబోతుంటే, ఉండనివ్వండి, నేను తీస్తాను అంది సంజ. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయాడు హర్ష. అతని చేతులు కడుక్కొని తిరిగి వచ్చే వరకు ఆమె టవల్తో రెడీగా ఉంది. అతనికి నవ్వు వచ్చింది. చిన్నగా నవ్వుతూనే అందుకున్నాడు. ఎందుకు నవ్వుతున్నారు అని ఆమె అమాయకంగా అడిగితే, ఏమీ లేదు ఊరికే అంటూ టవల్ ఆమెకి ఇచ్చేశాడు. ఒక్క నిమిషం కూర్చోండి, మీరు డెజర్ట్ తీసుకొనే లేదు అంటూ బౌల్లో 2 గులాబ్ జామ్స్ వేసి ఇచ్చింది. అతను అందుకొని కూర్చోండి మీరు కూడా అన్నాడు. కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క జ్ఞాపకంగా మార్చుకుంటూ మధురానుభూతులతో తేలియాడిపోతూ ఉంది సంజ. మీరు ఎక్కడుంటారు అతను అడిగాడు. ఇక్కడికి దగ్గరలోనే. అదే ఎక్కడా? ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళి ఎడం వైపుకు తిరగాలి. అవునా, ఇంత దగ్గరగా ఉన్న నాకు తిరిగి ఎప్పుడు కనిపించనే లేదే. అతని కంఠంలో ఏదో భావం. ఆమె ఆ భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ అతని వైపు చూసి, నేను ఇక్కడ ఉండను, మా అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వస్తూ పోతూ ఉంటాను అని అనింది. ఓ అలాగా, మరి మీరు? మా ఇల్లు కూడా ఇక్కడే, ఇంకా కొంచెం లోపలికి ఉంటుంది. మీరు ఏం చేస్తుంటారు? మొన్ననే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఏదో మాట్లాడుకుంటూ ఉన్నా ఒకరినొకరు సూటిగా చూసుకోలేకపోతున్నారు. ఈ మొహమాటం ఏమిటో, ఆ కంగారేమిటో ఇద్దరికీ అసలు అర్థమే కావడం లేదు. ఇంతలో రజని పాపను తీసుకొని వచ్చింది. హలో అంకుల్, హాయ్ శృతి, హ్యాపీ బర్త్డే అంటూ జేబులో నుంచి చాక్లెట్ బార్ తీసి అందించాడు. థ్యాంక్ యూ అంకుల్ పాప అందుకుంది. ఇక నేను వెళ్ళి వస్తాను. అతను లేచాడు. నేను కూడా వెళ్ళాలి సంజ కూడా అంది. అప్పుడేనా రజని అంది. మళ్ళీ వస్తానుగా. అందరూ గేటు బయటికి వచ్చారు. ఓకే రజని, శృతి బాయ్ అంటూ తననే చూస్తున్న సంధ్యను చూసి, మీరెలా వెళ్తారు అని అడిగాడు హర్ష. ఆమె ఉలిక్కిపడి, నేనా, ఇక్కడికి దగ్గరేగా, నడిచి వెళ్తా అండి, రండి నేను డ్రాప్ చేస్తాను, బైక్ వైపు నడుస్తూ అన్నాడు. అయ్యో అబ్బాయి ఎందుకు, వద్దు, వెళ్ళు సంజ, బాగా ఎండగా ఉంది రజని అంది. కానీ పర్వాలేదులే వెళ్ళు, క్షణంలో ఇంటి ముందు ఉంటావు, రండి అంటూ అతను బైక్ స్టార్ట్ చేశాడు. సంజ ఇంక తప్పదు అన్నట్టు ఇబ్బంది పడుతూనే బైక్ ఎక్కి కూర్చుంది. వెళుతున్న వాళ్ళను చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయింది రజని. వాళ్ళిద్దరి కళ్ళల్లో భావాలని ఆమె సరిగ్గానే పసిగట్టింది. బైక్ మెల్లగా వెళ్తుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇటు ఈ లెఫ్ట్ స్ట్రీట్లోకి చెప్పింది. చాలా దగ్గరే, ఇలా స్ట్రైట్గా వెళ్తే మా ఇల్లు వస్తుంది, గోడపైన జానకి నిలయం అని ఉంటుంది అని అడగగానే ఇచ్చిన వరంల అడ్రస్ అంతా చెప్పేశాడు హర్ష. జానకి అంటే మీ అమ్మగారి పేరు అనుకుంటా. అవును అంటూ సందులోకి తిప్పాడు బైక్ని. లెఫ్ట్కి 3వ ఇంటి ముందు ఆపండి. అతను మనసులోనే ఆశ్చర్యపోతూ, మీది ఈ ఇల్లా అన్నాడు. అవును, ఏ? బండి ఆగగానే దిగుతూ అడిగింది సంజ. ఏం లేదు అని ఏదో అనబోయి ఆగి, వస్తాను మరి అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. లోపలికి రండి, మా అక్క బావల్ని కలుసుకోవచ్చు, ఏదో తెలియని ఉద్విగ్నతతో అంది సంజ. ఇతన్ని చూసి ఎవరో తెలిస్తే అక్క ఎంత సంతోషపడిపోతుందో ఊహించుకుంటూ. వస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఆమె మొహంలోకి తదేకంగా చూసి, నిజంగా వస్తాను అని వెళ్ళిపోయాడు. సంజ అలాగే నిలబడిపోయింది. మనసు సంతోషంతో పరవళ్ళు తొక్కుతున్నట్టుగా ఉంది. శరీరం గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించింది. 4 రోజులు గడిచిపోయాయి. అక్కా బావల అన్యోన్యత చూస్తూ కొంత, హర్షని తలుచుకుంటూ కొంత ఆనందంగా కాలం గడుపుతోంది సంజ. ప్రియకి తర్వాత నిదానంగా చెప్దామని ఆనందమంతా తన మనసులోనే దాచేసుకుంది. క్యాంపు నుంచి వచ్చాక తీసుకున్న సెలవు పూర్తి కావడంతో వినీత్ డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఆ రోజు ఉదయం వినీత్ ఆఫీస్కి వెళ్ళిపోయాక కబుర్లల్లో పడ్డారు అక్కా చెల్లెళ్ళు.
సంజ ప్రియ ముఖం చూస్తూ, ఏ ఫెయిర్నెస్ క్రీము ఇవ్వని మెరుపు నీకు బావ వల్ల వచ్చిందే అక్క అంది చిలిపిగా. చంపుతా ఎక్కువగా మాట్లాడితే. ముందు నీ సంగతి ఎక్కడి దాకా వచ్చిందో చెప్పు అని అడిగింది ప్రియ. ఈసారి ముఖం కాంతితో మెరిసిపోవడం సంజ వంతు అయింది. మొత్తం చెప్పేసింది ఆనందంగా. ప్రియ చెల్లెలి ముఖంలో సంతోషం చూసి ఆమె కోరిక దాదాపు నెరవేరినందుకు పొంగిపోయింది. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావే అభినందించింది చెల్లెల్ని. నిజమక్క, నాకు కూడా అంతా కలలాగా ఉంది. అడ్రస్ తెలిసింది కాబట్టి నన్ను బావని వెళ్ళమంటావా మాటలకి? అప్పుడేనా? ఇంకా కొన్ని రోజులు గడవని. అతన్ని మళ్ళీ కలవాలి, అతని వివరాలన్నీ తెలుసుకోవాలి. అతను మంచివాడు, సంస్కారం కలవాడు అని తెలుస్తూనే ఉంది. కానీ అతని మనసులో వేరే ఎవరైనా ఉంటే ఎలా? అన్నీ తెలుసుకోవాలి కదా. నిజమే, కానీ ఎలా కలుస్తావు మళ్ళీ? 2 సార్లు మమ్మల్ని కలిపినా ఆ పైవాడే మళ్ళీ ఏదో ఒక అవకాశం కల్పించకపోడంటావా? కొన్ని మనం కూడా కల్పించుకోవాలి నవ్వింది ప్రియ. అవును, మన ప్రయత్నం చేయాల్సిందే సాలోచనగా అంటూ సంజ మమ్మల్ని మళ్ళీ కలిపేది రజనీ వాళ్ళ ఇల్లే అంది. ఒకసారి ఆ రజనీని ఇంటికి తీసుకురా, చాలా మంచి అమ్మాయిలాగా ఉంది అన్నది ప్రియ. ఓ ష్యూర్ అనడమే కాకుండా మరుసటి రోజే వెళ్ళి రజనీని ఇంటికి పిలుచుకుని వచ్చింది సంజ. రజనీ ప్రియ తొందరగానే క్లోజ్ అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ సంజ హర్షల గురించి విస్తృతంగా చర్చించుకుంటున్నారు కూడా. ఈ ఇద్దరు ఆ ఇద్దరిని మరోసారి కలుసుకునేలా చేయాలి అని ప్లాన్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఉదయం 11 గంటల సమయం. సంజ రజనీ వాళ్ళ ఇంటి వైపు నడుస్తూ ఉంది. ఎందుకో ఒకసారి వచ్చిపోమ్మని రజనీ ఫోన్ చేసింది. ఏం పని ఉందో ఏమో, వెళ్ళిరాపో అని ప్రియా కూడా అనడంతో సంజ ఇలా బయలుదేరింది. రజనీ ఇంటికి చేరి గేట్ తీసుకొని తెరిచే ఉన్న ఇంటి లోపలికి వచ్చిన సంజకి రజనీ కనపడలేదు. సరికదా, హర్ష సోఫాలో కూర్చొని పేపర్ చదువుకుంటూ కనపడ్డాడు. ఆశ్చర్యపోయిన సంజ తలుపుకి అలాగే ఆనుకొని నిలబడిపోయి అతన్ని తన్మయంగా చూస్తూ ఉండిపోయింది. సడన్గా తలెత్తి చూసిన హర్ష ఆమెను చూసి ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు. మీరా, రండి రండి, అలాగే నిలబడిపోయారే? అతని కంఠంలో ఆశ్చర్యం, ఆనందం. సంజ లోపలికి వస్తూ, రజనీ ఏది, లోపలుందా అని అడిగింది. లేదు, రండి ముందు కూర్చోండి, నడిచొచ్చారా? ఆమె ముఖం చూసి ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తీసిచ్చాడు. థ్యాంక్ యూ అంటూ అందుకుంది. కూర్చోండి అన్నాడు అతను. మళ్ళీ సంజ కూర్చుంటూ, రజనీ ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది. తెలీదు, నేను వచ్చిన 5 నిమిషాలకి ఏదో ఒక ఫోన్ వచ్చింది, సడన్గా వెళ్ళింది. 10 నిమిషాల్లో వచ్చేస్తాను, వచ్చే వరకు తప్పకుండా ఉండు అని మాత్రం చెప్పేసి వెళ్ళింది. మాట్లాడుతున్న అతని కళ్ళు మాత్రం ఆమెను పరిశీలిస్తూ ఉన్నాయి. సంజ అతని చూపులు గమనించి తడబడుతూ తల దించుకుంది. అతను నవ్వి తిరిగి పేపర్ చూడసాగాడు. కాసేపటి తర్వాత బలవంతంగా తలెత్తి చూసి, పోనీ ఫోన్ చేయనా రజనీకి అని అడిగింది. అతను కంగారు పడి, వద్దు వద్దు, తనే వస్తుందిలేండి, ఏదైనా పని ఉందేమో, అప్పటిదాకా మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం అని అన్నాడు గబగబా. సంజ నవ్వింది. ఇతన్ని కలిసే అవకాశం ఇంత తొందరగా వస్తుంది అని అస్సలు అనుకోలేదు అనుకుంటూ అతన్ని క్రీగంట చూసింది. అతను కూడా నవ్వుతూ, పర్వాలేదు, నన్ను నేరుగానే చూడొచ్చు అన్నాడు. అబ్బే, ఆమె తడబడిపోయింది. ఏమైనా మాట్లాడండి, పేపర్ పక్కన పెడుతూ అన్నాడు అతను. ఏం మాట్లాడను, ఏదైనా మీ గురించి. 5 నిమిషాలు గడిచేసరికి ఇద్దరు నెమ్మదిగా మొహమాటమంతా వదిలిపెట్టి కబుర్లలో పడ్డారు. మధ్యలో ఒకసారి టీ చేసుకుని కూడా తాగారు. టైం చూసి ఉలిక్కిపడ్డ సంజ, ఈ రజనీ ఎక్కడ చిక్కుకుపోయిందో, నేను వెళ్తాను అంది. నేను డ్రాప్ చేస్తాను ఉండండి. కానీ రజనీ ఇంకా రాలేదే ఎలా అని అతను అంటూ ఉండగానే రజనీ నిదానంగా రానే వచ్చింది, సారీ సారీ అంటూ. వీళ్ళిద్దరూ ఏమీ అనకముందే, కొంచెం ఆలస్యమైంది కదూ, మీకేమీ బోరు కొట్టలేదు కదా వాళ్ళ ముఖాల్ని తేరిపారా చూస్తూ అడిగింది. అబ్బే, అదేం లేదు, ఇద్దరం ఉన్నాం కదా, కాసేపు కబుర్లు చెప్పుకున్నాం, సరే ఇక వెళ్ళొస్తాము అన్నాడు హర్ష. వస్తాను నుండి వస్తాము వరకు వచ్చారన్నమాట. అయ్యయ్యో, అదేం లేదు అంది సంజ గాబరాగా. ఓకే ఓకే, రండి లంచ్ చేద్దాం అంది. వద్దు, వెళ్ళాలి, ఇద్దరు ఒకేసారి అనేసి నాలిక ఖర్చుకున్నారు.
లంచ్ చేసి వెళ్దురు గాని పదండి అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది రజని. సంధ్య హర్షాలిద్దరూ మొఖాలు చూసుకొని రజని వెనక నడిచారు. పాప ఏది రజని అడిగాడు హర్ష. నిద్రపోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే వదిలిపెట్టొచ్చాను. లంచ్ తర్వాత సంధ్యని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అతను. రామ్మారా, చాలా రోజులైంది నిన్ను చూసి అంటూ లోపలికి అడుగు పెడుతూ ఉన్న సంధ్యని ఆహ్వానించింది స్వర్ణ వాళ్ళమ్మ లలిత. హాయ్ ఆంటీ, బాగున్నారా? ఎప్పుడొచ్చారు ఊరి నుంచి? లోనికి వచ్చి కూర్చుంటూ అడిగింది సంధ్య. మొన్ననే వచ్చాను, మేము లేనప్పుడు నువ్వు వచ్చి తోడున్నావంట కదా, స్వర్ణ చెప్పింది. చాలా మంచి పని చేశావు. ఒక్కదాన్ని అలా వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చినందుకు మేము చాలా దిగులు పడ్డాం. నేను అవునా ఆంటీ, 4 రోజులు ఉండి వెళ్ళాను. అన్నట్టు స్వర్ణ పైనే ఉందా? అవునమ్మా. అన్నట్టు త్వరలో పెళ్లి కూతురు కాబోతుందిలే మీ స్నేహితురాలు. ఓ అవునా, ఎవరాంటీ ఆ అబ్బాయి అంటూ మనసులో విక్కీ కావచ్చు. ఆంటీ, బహుశా స్వర్ణని విక్కీని ఒప్పించి ఉంటారు అనుకునింది. దాని బావేనమ్మా, బహుశా నీకు చెప్పింది అనుకుంటా. చెప్పింది కానీ అదే ఎందుకో కొంచెం అయిష్టంగా ఉంది తను. కానీ విక్కీ మంచి పిల్లవాడు, అతన్ని వదులుకోలేను. అంతకంటే మంచివాడిని నేను అల్లుడిగా తేలేను కూడా. సంజ వింటోంది. సంజ, మీ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు కదా, నువ్వైనా దానికి కాస్త నచ్చ చెప్పు. ఎలాగైనా సరే ఈ పెళ్లి చేసుకోవడం తప్పనిసరి అని చెప్పు. ఎందుకంటే అలా? తనకి నచ్చనప్పుడు వదిలేయొచ్చు కదా. ఎప్పుడో నిర్ణయం అయిపోయిన పెళ్లిరా ఇది. పెద్దల మాట పోతుంది, ఎలాగైనా జరిపి తీరాల్సిందే. దానికి కూడా ఇష్టమే, ఏదో ఆలోచించి ఇష్టం లేనట్టుగా మాట్లాడుతూ ఉంది అంతే. నువ్వు ఎలాగైనా సరే తనని ఈ పెళ్ళిని ఇష్టంగా ఒప్పుకునేలాగా చెయ్యి. ఏదేమైనా జరిపించి తీరుతాననుకో. విక్కీకి కూడా స్వర్ణ అంటే ఇష్టమే కాబట్టి ఈ పెళ్ళి ఆగే ప్రసక్తే లేదు. సరే ఆంటీ, చెప్పి చూస్తాను అని లేస్తూ మనసులో కొంపతీసి బలవంతంగా చేస్తుందా ఏమిటి అని అనుకునింది. ఇవాళ విక్కీకి వస్తున్నాడు, నువ్వు కూడా అతన్ని చూస్తే ఇద్దరూ చాలా చక్కటి జంట అని ఒప్పుకుంటావు. అలాగా నవ్వుతూ పైకి వెళ్ళింది సంజ. మెట్లు ఎక్కుతూ ఉండగానే స్వర్ణ ఎదురొచ్చి, పాఠం నేర్పి పంపించిందా మా మమ్మీ అంటూ పైకి తీసుకెళ్ళింది. ఎవరి బాధ వాళ్ళది. నీ సంగతి చెప్పు, తెలిసిన సంబంధం హాయిగా చేసుకుంటే పోలా అనింది. ఆ సంగతి వదిలే, నీ సంగతి చెప్పు. ఆ రోజు తర్వాత మళ్ళీ అతను కలిశాడా? సంజ తన రెండోసారి హర్షను కలిసిన విషయం, తమ సంభాషణలు అన్నీ క్లుప్తంగా చెప్పి, చాలా స్నేహంగా ఉన్నాడు. అతని మనసులో ఎవరూ లేకపోతే నేను చాలా అదృష్టవంతురాలిని అని అనింది. నువ్వు చెప్తున్న తీరు చూస్తే అతనికి కూడా నువ్వంటే కొంచెం ఇష్టమే ఉన్నట్టుంది. ధైర్యం చేసి ఒకరోజు నీ మనసులో మాటని చెప్పేసేయ్. ఇప్పుడేనా? ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు అని స్వర్ణ అంటూ ఉండగా, స్వర్ణ, బావొచ్చాడమ్మా, రా కిందికి అని లలిత పిలిచింది. అరే, సమయానికి వచ్చాడు. రావే సంజ, నీకు మా బావని పరిచయం చేస్తాను. కిందికి దిగి వచ్చారిద్దరు. హాయ్ బావా అంది స్వర్ణ కావాలనే. అతనికి బావా అని పిలిపించుకోవడం అసలు ఇష్టం ఉండదు అని అది తెలుసు కాబట్టి. విక్కీ అనమన్నానా? అతను కోపంగా లేచి ఇటు తిరిగాడు. నేను బావా అని పిలిస్తే తనకి అస్సలు నచ్చదు అని అంటున్న స్వర్ణ మాటలు వినిపించడం లేదు సంజకి. ఆమె కళ్ళు నమ్మలేనట్టుగా చూస్తూ ఉన్నాయి. అతను హర్ష, ఇతనా స్వర్ణ బావా? అటు హర్ష పరిస్థితి కూడా అలాగే ఉంది. స్వర్ణ స్నేహితురాలు సంజన. సంజ, ఇతను మా బావ విక్కీ. బావా, ఈ అమ్మాయి నా ఫ్రెండు సంజ. విక్కీ విక్కీ అంటే? సంజ కంఠం వణికింది. విక్కీ హర్ష, ఏ మీరు ఇక్కడ? పెదవులు మాట్లాడలేకపోతున్నా కళ్ళు చెలించిపోతూ అడుగుతున్నాయి. పెదవి దాటని ఆ మాట విక్కీకి బాగానే అర్థమైంది. కానీ ఆమె ఎందుకు అదోలా అయిపోతుందో మాత్రం అర్థం కాలేదు. హాయ్ అన్నాడతను నవ్వుతూ. సంజ కిందాక లలిత ఖచ్చితంగా చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చాయి. మై గాడ్, హర్ష ఇంకొకరేమిటి? తన ప్రాణ స్నేహితురాలు స్వర్ణకి దాదాపుగా వాగ్దత్తం అయిపోయాడు. భగవాన్, ఎంతలో ఆశ నిరాశగా మార్చేశావు. కళ్ళలో నీళ్లు తిరగకుండా ప్రయత్నించాల్సి వస్తున్న సంజకి తల తిరిగిపోతున్నట్లుగా అనిపించింది. అతని పలకరింపుకి జవాబు చెప్పకుండా స్వర్ణకేసి తిరిగి, నేను ఇంక వెళ్తాను అంటూ గుమ్మం వైపు గబగబా అడుగులు వేసింది. తనని అక్కడ చూడగానే సంజయ్ మొహం ఎందుకు అలా మారిపోయిందా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు విక్కీ. ఏమైంది?
ఇవాళ ఉంటాను అన్నావుగా? స్వర్ణ సంధ్య వెనకపడి చేయి పట్టుకుని ఆపింది. లేదు, నేను వెళ్ళాలి, ఇదిగో అక్క త్వరగా రమ్మని మెసేజ్ పెట్టింది. సరే సరే వెళ్ళు, ఫోన్ చేయి తర్వాత అంటూ తన చెయ్యి వదిలిపెట్టింది స్వర్ణ. సంధ్య వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఎక్కడైనా కూర్చొని బోరుమని ఏడవాలనిపిస్తుంది ఆమెకి. స్వర్ణ వెనక్కి విక్కీ దగ్గరకు వచ్చి ఏదో ఒక అర్జెంటు పని ఉందంట, అందుకనే వెళ్ళిపోతుంది అంది. అసలు సంధ్య విక్కీకి విష్ కూడా చేయకుండా వెళ్ళిందేమిటా అని ఆలోచిస్తూ. విక్కీ మాట్లాడలేదు. స్వర్ణ, బావకి కాఫీ తీసుకురా లలిత అనడంతో స్వర్ణ కిచెన్లోకి వెళ్ళింది. హర్ష కూడా ఆలోచిస్తూనే లలిత ముందు కూర్చున్నాడు. చాలా మంచి అమ్మాయి, స్వర్ణకి ప్రాణ స్నేహితురాలు. ఇందాక సంధ్యతో మీ పెళ్లి గురించి చెప్పి ఎలాగైనా సరే ఈ పెళ్లికి ఒప్పించమ్మా అంటే సరే ఆంటీ అంది. స్వర్ణకి నచ్చ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ అమ్మాయి ఒక్కతే. లలిత చెప్పుకుంటూ పోతుంటే ఆ మాటలు వింటున్న హర్షకి సడన్గా ఏదో అర్థమైనట్లు అనిపించింది. అతనికి తనను ఎప్పుడు చూసినా సంధ్య కళ్ళల్లో మెరుపు, మాటల్లో ఉత్సాహం గుర్తొచ్చాయి. తను ఆమెను మళ్ళీ కలిసినందుకు సంతోషపడుతున్నట్టే సంధ్య కూడా అలాగే సంతోషపడుతున్నట్టుగా అనిపించేది. సంజయ్ ఈరోజు ఇక్కడ తనని చూసి పారిపోయిన కారణం అతనికి అర్థమైపోయింది. తనే స్వర్ణ బావ అని తెలియడం వల్ల, అంతకుముందు తమ పెళ్లి గురించి వినడం వల్ల ఆమె షాక్కి గురైందన్నమాట. దానికి కారణం కూడా అతనికి అర్థమైంది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆమె పట్ల ఎప్పుడో ఏర్పడిన ఏదో అస్పష్టమైన ఆరాధనాభావం ఇప్పుడు విక్కీకి కూడా స్పష్టమైపోయింది. కాఫీ తీసుకుని వచ్చాక లలిత వాళ్ళని మాట్లాడుకొని అన్నట్టు లేచి లోపలికి వెళ్ళిపోయింది. నీ ఫ్రెండ్ సంధ్య అంటే ఈమెనా అని అడిగాడు విక్కీ. అవును, నా ప్రియాతి ప్రియమైన ఫ్రెండు. ఎక్కడుంటుందో తెలుసా నీకు? వాళ్ళది ఈ ఊరు కాదు, ప్రస్తుతం తన అక్కాబావల దగ్గరికి ఒక పని పైన వచ్చింది. అది నెరవేరే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే అప్పుడే ఉత్సాహంగా, అప్పుడే మూడీగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలా సడన్గా వెళ్ళిపోవడానికి ఏదో కారణం ఉండుంటుంది. పనేమిటి? ఆ పని అదా ఇది అని చెప్పబోయిన స్వర్ణ సందేహించింది. స్నేహితురాలి పర్సనల్ విషయాలన్నీ చెప్పొచ్చా అనిపించి ఆగిపోయింది. చెప్పు, ఏమీ కాదులే, అది తన పర్సనల్ మ్యాటరు, పర్వాలేదు, నేనేమన్నా హెల్ప్ చేయగలనేమో. ఇప్పుడు తనకి ఎవ్వరి సహాయం అవసరం లేదు. అది అనుకున్నది దాదాపుగా నెరవేరిపోయింది. కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది అంతే. ఏ విషయంలో? చెప్పలేనన్నానుగా. నవ్వి కాఫీ చల్లారిపోతుంది, తీసుకో అంది స్వర్ణ. అతను ఒక్క క్షణం ఆలోచించి, స్వర్ణ, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. హా బావా చెప్పు అని. సారీ విక్కీ అంది. పర్వాలేదు స్వర్ణ, నేను నిజంగా నీకు బావనేగా. నువ్వు వెక్కిరిచ్చినట్లు పిలిస్తే కోపం వస్తుంది నాకు, అంతే. నువ్వు ఎప్పటికీ నా మరదలువేగా. స్వర్ణ ఆశ్చర్యంగా చూసి, సరే చెప్పు బావా, ఏదో మాట్లాడాలన్నావుగా అడిగింది. అదే అత్తయ్య ఎప్పటి నుంచో మన పెళ్లి గురించి మాట్లాడుతోందిగా, దాని గురించే. స్వర్ణ అనుమానంగా నిశితంగా అతని కళ్ళల్లోకి చూసింది. రాత్రంతా నిద్రలేని సంధ్య మెలకువ వచ్చినా కూడా లేవబుద్ధి కాక అలాగే పడుకునే ఉంది. హర్ష, స్వర్ణ వాళ్ళ బావ విక్కీ అని తెలిసాక సంధ్య పరిస్థితి వర్ణనాతీతం. స్వర్ణ తను వాళ్ళ బావతో పెళ్లికి ఇష్టపడటం లేదని తనతో చెప్పింది. కానీ ఆంటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పెళ్లి జరిపించి తీరుతానని చెప్తుంది. పైగా స్వర్ణ కేవలం అలా మాట్లాడుతుందని, తనకి వాళ్ళ బావంటే ఇష్టమేనని అంది. కూతురి మనసు తల్లికే బాగా తెలుస్తుంది. ఇక విక్కీ తన మాటను జవదాటడానికి కూడా ఆంటీ చెప్పింది. అంటే ఇక తన ఫస్ట్ క్రష్, తన తొలి వలపు ముచ్చట తీరిపోయినట్టే అనిపిస్తుంది. ఇక ఇక్కడ ఇలా బాధపడుతూ ఉండే కన్నా ఇంటికి వెళ్ళిపోవడమే బెస్ట్. స్వర్ణకి కూడా ఈ హర్ష, విక్కీ ఒక్కరేనన్న విషయం తెలియనివ్వకూడదు. కానీ తను తెలుసని హర్ష స్వర్ణతో చెప్పేస్తే, అందుకే తను ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. అక్కతో వెళ్ళిపోతానంటే తన బర్త్డే తర్వాత వెళ్ళమంది. ఈ 2 రోజులు ఎలా గడిపిందో తనకే తెలియలేదు. ఈరోజే అక్క బర్త్డే. రజనీ వాళ్ళని కూడా పిలిచింది అక్క. ఈ రోజంతా ఇంట్లో సందడే సందడి. కానీ తన మనసులో మాత్రం నిరాశ, ఒంటరితనం. అసలు ఈ సందడికి దూరంగా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ ఎలా? సంజ, అక్క పిలుపు విని సంజ లేచి కూర్చుంది. లోపలికి వస్తున్న ప్రియని చూసి హ్యాపీ బర్త్డే అక్క అంది. థ్యాంక్ యూ సో మచ్. లేలే త్వరగా, ఎన్ని పనులున్నాయని చేయి పట్టి లేపింది ప్రియ.
సంధ్య వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చి అక్క ఇచ్చిన కాఫీ అందుకుంటూ, ఎంతమంది వస్తున్నారక్క లంచ్కి అని అడిగింది. అప్పుడే వచ్చిన వినీత్, ప్రియా నాకు కూడా కాఫీ అని సంజయ్తో, రజనీ వాళ్ళు కాక నా ఫ్రెండ్స్ 2-3 అంతే. సంజ, మీరిద్దరూ వంట చేయగలరా ఈరోజు, లేక బయట నుంచి తెప్పించినా అని అడిగాడు. ఈ టైంలో బయట నుంచి ఎందుకు బావా, అంతా కలిసి ఎంతమంది 10 మంది కూడా కావడం లేదు, మేం చేసేస్తాంలే. ఏమక్క? ప్రియా వినీత్కి కాఫీ ఇచ్చి, అవును మనమే చేసేయచ్చు, రజనీ కూడా హెల్ప్ చేయడానికి త్వరగా వచ్చేస్తాననింది. 3 ఎంతలోకి అయిపోతుంది పని అనింది. గుడ్, నేను హెల్ప్ చేస్తాను కావాలంటే. ఏమండి బావగారు, మేము చేసి పెట్టింది వంకలు పెట్టకుండా తినడంలో హెల్ప్ చేయండి, అంతే చాలు నవ్వింది సంజ. ఆ నవ్వులో ఏదో ఒక లోటు తెలుస్తూనే ఉంది. ప్రియా వినీత్ ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. అయితే ఓకే మరదల పిల్ల, ఇక మీరు మీ పనుల్లో ఉండండి, నా ఫ్రెండ్స్ వచ్చాక నేను వాళ్ళతో కబుర్లలో బిజీగా ఉంటాను, ఏమైనా కావాలంటే ఇప్పుడే చెప్పేయండి మరి అంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు. సంజ, నువ్వు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు కదూ, మనము ముందే అనుకున్నాం కదా దేనికైనా సిద్ధంగా ఉండాలని, ప్రియా సంజ భుజం మీద చేయి వేస్తూ అనింది. నిజమే అక్క, కానీ నా కళ్ళు నన్ను మోసం చేశాయి. నన్ను చూడగానే నాకు అతని కళ్ళల్లో కనిపించిన భావం వేరు, తెలిసిన నిజం వేరు. సంజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సంజ ప్లీజ్, ఈరోజు నా బర్త్డేనే, నన్ను ఏడిపించుకు, సారీ సారీ అక్క అంటూ చప్పున కన్నీళ్లు తుడుచుకొని నవ్వే ప్రయత్నం చేస్తూ ఉండగా రజని హాయ్ అంటూ వచ్చేసింది. రా రజని, శృతి ఏది? సంజ అడిగింది. అత్తయ్య మావయ్య వచ్చారు, వాళ్ళ దగ్గరే వదిలి వచ్చాను. అలాగా, తనను తీసుకురావాల్సింది. సరే రా కూర్చో అంది ప్రియా. ఇక కూర్చోవడాలు కబుర్లాడుకోవడాలన్నీ లేవు, నేరుగా రంగంలోకి దిగిపోవాల్సిందే, కిచెన్ రంగంలోకి. సంజ నవ్వింది. 3 మరొకసారి తేనీరు సేవించి రంగంలోకి దూకేశారు. వంట పూర్తయ్యేసరికి 11 దాటింది. 3 ఫ్రెష్ అయి వచ్చి హాల్లో చేరారు. అప్పటికే వినీత్, రజనీ భర్త రఘు కబుర్లలో మునిగి ఉన్నారు. రజని రఘు పక్కన కూర్చొని శృతితో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. ప్రియా హాల్ నీట్గానే ఉందా అని చూస్తూ టీపాయ్ పైన వేజులో పూలు అవసరం లేకుండా సర్దుతూ ఉంది. సంజ ఊరికే కూర్చుని అందరినీ చూస్తుంది. కాసేపటి తర్వాత కాలింగ్ బెల్ మోగింది. సంజ లేవబోతూ ఉండగా, ఉండు నేను చూస్తాను అంటూ వినీత్ వెళ్ళి డోర్ తీశాడు. ఎదురుగా నిలబడిన వారిని చూసి, రండి రండి మీకోసమే వెయిటింగ్ అంటూ ఆహ్వానిస్తూ లోనికి తీసుకొని వచ్చాడు. ఎవరా అని చూసిన సంజ తెల్లబోయి లేచి నిలబడింది. ఎదురుగా హర్ష, అదే విక్కీ, స్వర్ణ. ప్రియా, వీడు నా చిన్ననాటి స్నేహితుడు విక్కీ హర్ష. విక్కీ, ఈమె నా మిస్సెస్ ప్రియా, తను ప్రియా సిస్టర్ సంజ అంటూ పరిచయం చేశాడు వినీత్. విక్కీ ప్రియని విష్ చేసి సంజను కూడా తెలియనట్టే చూస్తూ హాయ్ అన్నాడు. దాంతో సంజ కూడా యాంత్రికంగా హలో అంది. ఈ అమ్మాయి విక్కీ వాళ్ళ అని వినీత్ పూర్తి చేయకముందే, తను నా ఫ్రెండ్ స్వర్ణ బావా అంది సంజ బలవంతంగా నవ్వుతూ. అప్పటిదాకా మౌనంగా ఉన్న స్వర్ణ కూడా నవ్వేసింది. అవునా, నువ్వు మొన్న ఈ స్వర్ణ ఇంట్లోనే ఉన్నావా? అవును బావా. ఓకే అన్నట్టు విక్కీ, వీళ్ళు రజని రఘు అని చెప్తూ ఉండగా, మేము పూర్వ పరిచయతులమే. వినీత్ గారు రజని నవ్వింది. విక్కీ కూడా నవ్వేశాడు. అలాగా, అయితే ఇక్కడ అందరూ ఒకరికొకరు ముందే పరిచయం ఉందన్నమాట. బాగుంది, రండి కూర్చోండి వినీత్ అనడంతో అందరూ కూర్చున్నారు. ప్రియా వెళ్ళి అందరికీ వాటర్ తెచ్చి ఇచ్చింది. అందరూ కబుర్లలో పడ్డారు. తానెవరో తెలియనట్టే ప్రవర్తిస్తున్న విక్కీని ఒకసారి చూసి తన పక్కనే కూర్చున్న స్వర్ణతో, నీకు మా బావ తెలుసని చెప్పలేదే ఎప్పుడు అని అడిగింది సంజ. నాకు నిన్ననే తెలిసింది వినీత్ మీ బావ అని. విక్కీ వినీత్ వాళ్ళ మిస్సెస్ ప్రియా బర్త్డే ఉంది, వెళ్దామంటే నాకు డౌట్ వచ్చింది, మీ అక్క పేరు కూడా అదే కదా అని. నువ్వు కూడా మొన్న ఒకసారి అన్నావు కదా పలానా రోజు అక్క బర్త్డే ఉంది అని, తర్వాత ఊరికి వెళ్ళిపోతాను అని. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నేను వస్తున్నట్టు చెప్పలేదు. పోనీలే, మంచి పని చేసావు. నేను రేపు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమిటో నిర్లిప్తంగా అంది సంజ. అయినా ఇంత త్వరగా ఎందుకని వెళ్ళిపోతున్నావు నువ్వు? నీ హర్షతో నీ ప్రేమ సంగతి చెప్పకముందే అని అడిగింది స్వర్ణ సూటిగా. ఏమో, చెప్పాలనుకోవడం లేదు, అతను నో అంటే నేను తట్టుకోలేను అనిపిస్తుంది అంటున్న సంజ మనసులో స్వర్ణతో హర్ష తమ పరిచయం గురించి చెప్పలేదన్నమాట.
ఇదొక్కటే నయం అయింది అనుకునింది. స్వర్ణ ఇంకా ఏదో అనబోతూ ఉండగా, ప్లీజ్ లేవండి అందరూ, లంచ్ టైం అయింది కదా, లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి అంది ప్రియ. అందరూ ఓకే అంటే ఓకే అనుకుంటూ లేచారు. గలగలా కబుర్లతో భోజనాలు ముగిశాయి. సంజ మామూలుగా ఉండడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అతని వైపు చూడకుండా ఉండలేకపోతుంది. ఇక మళ్ళీ కలవం కదా అనుకుంటే గుండె బరువెక్కిపోతూ ఉంది. 2-3 సార్లు ఇద్దరి కళ్ళు కలవడంతో గాబరా పడి తల వంచుకొని మళ్ళీ తల ఎత్తలేదిక. భోజనాల తర్వాత అందరూ హాల్లోకి వెళ్ళిపోయినా సంజ మాత్రం కిచెన్లో సర్దుతూనే ఉండిపోయింది. స్వర్ణ హెల్ప్ చేస్తానన్నా వద్దు, నేను ఒక 5 నిమిషాల్లో వస్తాను, నువ్వు పోయి కూర్చో అని పంపేసింది. ఇంతలో వినీత్ సంజ అంటూ వచ్చాడు. ఏం కావాలి బావా, టీ పెట్టాలా? ఇప్పుడేగా లంచ్ చేసాం, టీ వద్దు కానీ నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటంత అర్జెంట్ విషయం? అందరూ వెళ్ళాక మాట్లాడుకోవచ్చు కదా. లేదు లేదు, ఇప్పుడే మాట్లాడాలి. సరే చెప్పు, కడిగిన ప్లేట్స్ అన్నీ తుడుస్తూ అంది సంజ. నా ఫ్రెండ్ని చూసావుగా, ఎలా ఉన్నాడు? సూటిగా విషయానికే వచ్చేశాడు వినీత్. ఉలిక్కి పడింది సంజ. అంటే నీ ఉద్దేశం అని తడబడి, తర్వాత ఇప్పుడేగా పరిచయం చేశావు, అయినా ఎందుకు అలా అడుగుతున్నావు అని అనింది. నువ్వు కోప్పడకూడదు మరి. అబ్బా ఎంత భయం, ఏమిటి అసలు సంగతి? అదే అతను నీకు తగిన జోడీ అనిపించి ఒకసారి నువ్వు చూస్తావనే ఈరోజు పిలిచాను. సంజ తెల్లబోయి తర్వాత ఏదో అనుమానం వచ్చి, అతనికి తెలుసా నువ్వు ఈ ఉద్దేశంతో పిలిచావని అని అడిగింది. అవును, చెప్పే పిలిచాను. అతను కూడా ఇష్టపడే వచ్చాడా, లేక నువ్వు పిలిచావని మొహమాటంతో వచ్చాడా? ఇష్టపడే వచ్చాడు తల్లి. ఏం ప్రశ్నలు ఇవి? ఉండు బావా, ముందు చెప్పు. అతను నన్ను కానీ నా ఫొటోస్ కానీ ఇంతకుముందు చూశాడా? లేదు, నిన్ను మొదటిసారిగా ఇక్కడే మన ఇంట్లో చూశాడు. ఇంకా చూడందే ఇష్టపడి ఎలా వచ్చాడు? అమ్మ, మరదలు మాణిక్యం, నువ్వు నా మరదలివన్న కారణంతో నాతో బంధుత్వం కలుపుకోవాలి అనే ఉద్దేశంతోనే వచ్చాడు. సరేనా? సంజకి కోపం వచ్చేసింది. అంటే అటు స్వర్ణతో పెళ్లి మాటలు జరుగుతున్నాయి, ఇటు తనతో కళ్ళతో రాయబారాలు చేస్తాడు, ఇప్పుడేమో మరో అమ్మాయితో పెళ్లి చూపులకి సిద్ధమై వచ్చాడు. అసలేమిటి ఇతని ఉద్దేశం? రోషంతో కోపంతో మనసు మండిపోయింది సంజకి. ఇంతకీ ఏమంటావురా? ఇప్పుడే చెప్పాలా, ఆలోచించి చెప్పాలా? వినీత్ నవ్వి, ఎప్పుడైనా ఓకే, కానీ పోనీ అతనితో ఒకసారి నువ్వు మాట్లాడితే చెప్పడానికి నీకు కొంచెం ఈజీగా ఉంటుందేమో, ఆలోచించు అన్నాడు. అతనితో ఈ విషయమే మాటలా? నిజమే, ఒకసారి దులిపేస్తే పోలే. సరే బావా, అయితే ఇప్పుడే మాట్లాడతాను అంది సాలోచనగా. వినీత్ ఆమెను ఒక క్షణం చూసి నవ్వి, నువ్వు పైన నీ గదిలోకి వెళ్ళు, నేను వాడిని తీసుకొని వస్తాను అని వెళ్ళిపోయాడు. అతని నవ్వు కొంచెం తేడాగా అనిపించినా ఆ కోపంలో పట్టించుకోకుండా స్వర్ణతో ఇప్పుడే వస్తాను అని చెప్పి పైకి వచ్చింది. 10 నిమిషాల తర్వాత వినీత్ విక్కీ పైకి వచ్చారు. సంజ, మీరు మాట్లాడుతూ ఉండండి, కింద రఘు ఒక్కడే ఉన్నాడు, నేను వెళ్తాను అంటూ వినీత్ గది బయటికి నడిచాడు. రమ్మని చెప్పిందే కానీ సంజకి భయం వేసింది. స్వర్ణకు తెలిస్తే ఏమనుకుంటుంది అసలు? అందుకే వినీత్ వెనకే బయటికి వచ్చి, బావా స్వర్ణ అంటూ నసిగింది. స్వర్ణ, రజని మీ అక్క గదిలో మా పెళ్లి ఆల్బమ్స్ చూస్తూ ఉన్నారు, డోంట్ వరీ నవ్వి వెళ్ళిపోయాడు. సంజ మెల్లగా గదిలోకి వచ్చింది. హర్ష గది మధ్యలో నిలబడి ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఆమె లోనికి వచ్చి ఒక్క క్షణం మాటలు రాని దానిలాగా అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతను మొదటిసారి కలిసినప్పటి నుండి ఈ క్షణం వరకు అన్నీ మనసులో మెదులుతూ ఉండగా అతన్నే చూస్తున్న సంజ అతని పెదవులపై ఉదయించిన అందమైన నవ్వుని చూసి ఈ లోకంలోకి వచ్చింది. ఇదేమిటి, తను అతన్ని చూసి ఇలా మైమర్చిపోకూడదు అనుకుంటూ కూర్చోండి అంది. అతను కూడా కూర్చుంటూ మీరు కూడా అన్నాడు. కాసేపు మౌనం తర్వాత తలెత్తి అతని వైపు చూస్తూ, ఎందుకు వచ్చారు మీరు అని అడిగింది సూటిగా. అతను తొణక్కుండా, మీ బావ చెప్పలేదా అన్నాడు చిరునవ్వుతో. మీ నోటి వెంట వినాలని ఉంది. అయితే వినండి, ఈ బంగారు బొమ్మని చూద్దామని పెళ్లి చూపులకు వచ్చాను అని అన్నాడు నవ్వు దాచుకుంటూ. ఆమె ఒక్క క్షణం మాట్లాడలేనట్టు చూసి, నాకు మీ పొగడ్తలేం అక్కర్లేదు అని
ఆగి, అయితే నిజంగానే పెళ్లి చూపులకు వచ్చారన్నమాట. కొంచెం కోపంగా చూసింది. అబద్ధంగా కూడా వస్తారా? అయినా మీరు పెళ్లి చూపులకి రావడం ఏమిటి? అవతల మీకు స్వర్ణతో పెళ్లి ప్రయత్నాలన్నీ జరుగుతుంటే అని అవి మీరనుకుంటే సరిపోతుందా? అయినా అలా ఎలా అనుకున్నారు? ఆ రోజు ఆ రోజు ఆంటీ అన్నారు కదా, స్వర్ణతో మీ పెళ్లి జరిగి తీరుతుంది అని. అది తలుచుకుంటేనే గుండెల్లో గుబులుగా అనిపిస్తుంది సంజకి. అందుకేనా నన్ను చూసి చూడగానే వెళ్ళిపోయారు? మిమ్మల్ని చూసి నేనెందుకు వెళ్ళిపోతాను? నాకు వేరే పని గుర్తుకొచ్చి వెళ్ళాను. అతని వైపు చూడలేక తల తిప్పేసుకుంది. కనీసం నా వైపు సరిగ్గా కూడా చూడలేదు, పలకరించే ప్రయత్నమూ చేయలేదు. అపరిచితురాల్లాగానే ప్రవర్తించారు. ఎందుకని? ఎందుకంటే సంజయ్కి దుఃఖం వచ్చేస్తుంది. అసలు తను అతన్ని బాగా తిట్టేద్దామని పిలిపించింది. కానీ అతను లేచి దగ్గరగా వచ్చాడు. ఆమె కూడా నిలబడి వెళ్ళిపోబోయింది. అతను ఆమె చెయ్యి పట్టుకొని ఆపి ఆమెను తనకు అభిముఖంగా తిప్పుకున్నాడు. సంజ, ఇటు చూడు. అతని కంఠంలో ఏముందో గాని ఆమె తలెత్తి చూసింది. నన్ను తొలి చూపులోనే ఇష్టపడి నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను కలిశావు. నాలో కొత్త ఆశలన్నీ రేపావు. కానీ నాకేమీ చెప్పకుండానే కొండంత ప్రేమని నీ హృదయంలోనే దాచుకొని నాకు మళ్ళీ దూరంగా పారిపోతున్నావు కదూ? ఆ మాటకి సంజకి ఏడుపు వచ్చేసింది. ఇతనికి ఇదంతా ఎలా తెలుసు? స్వర్ణ చెప్పిందా? మీరు అనుకున్నది ఏది నిజం కాదు. ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు. ఆమె మళ్ళీ కూర్చొని చేతుల్లో మొహం దాచుకుంది. మొన్నటి నుంచి అణగదొక్కి ఉంచిన దుఃఖం వెల్లువలాగా పొంగింది. అతను ఆమె ఎదురుగా మోకాళ్ళపైన కూర్చొని ఆమె చేతులు మొహంపై నుండి తప్పించాడు. ఆమె కళ్ళు మొహం అంతా ఎర్రబడ్డాయి. కన్నీళ్లు జారిపోతున్నాయి. సంజ, ఒక్కసారైనా నాతో నీ మనసులోని భావాలన్నీ చెప్పాలని, నా మనసు కూడా తెలుసుకోవాలని అనిపించనే లేదా? ఆమె కన్నీళ్లు కారుస్తూ మౌనంగా ఉండిపోయింది. అతను ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఆ చర్య, అతని స్పర్శ ఆమెలో ఏదో ఒక తెలియని ఆరాటం కలిగించింది. అతని కళ్ళల్లోకి చూస్తూ, మీ మనసు ఎలా తెలుసుకోవాలో, నా మనసులోని తొలి వలపు అనుభూతులు మీతో ఎప్పుడు ఎలా చెప్పాలో ఆలోచించుకోకముందే మీరు నాకు స్వర్ణ వాళ్ళ బావలా కలిశారు. అంతకు 5 నిమిషాల ముందే మీ ఇద్దరు పెళ్లి మాటలు విన్న నేను మిమ్మల్ని చూడగానే తెల్లబోయాను. నా కలలన్నీ కళ్ళలు అనిపించి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. మళ్ళీ చేతుల్లో మొహం దాచుకుంది. విక్కీ, స్వర్ణ, నువ్వు విన్న మాటలన్నీ మర్చిపో. ఇలా నా కళ్ళల్లోకి చూస్తూ నీ మనసులో మాట చెప్పు, అతను ఆర్తిగా అడిగాడు. కానీ స్వర్ణ, సంజ, నాకు స్వర్ణకి మధ్య బంధుత్వం తప్ప మరే భావం లేదు. నిజం. సంజ చివ్వున తలెత్తి చూసింది. ఏమీ అర్థం కాని దానిలాగా నెమ్మదిగా లేచి కిటికీ వద్దకు వెళ్ళి వెలుపలికి చూస్తూ నిలబడింది. అతను కూడా లేచి ఆమె దగ్గరగా వచ్చి ఆమెనిటి వైపు తిప్పుకొని కళ్ళల్లోకి చూశాడు. ఆమె కూడా అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళల్లో అనురాగం, ఆత్మీయత నిండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ క్షణం సంజ అన్నీ మర్చిపోయింది. కేవలం తన మనసులోని మాటలు చెప్పవలసిన శుభతరుణం వచ్చింది అని అనిపిస్తూ ఉండగా అతన్నే చూస్తూ, హర్ష, ఏ క్షణంలో మిమ్మల్ని చూశానో కానీ అదే క్షణం మీరు నా మనసులో నిండిపోయారు. మొదటిసారి మిమ్మల్ని కలుసుకున్నప్పటి నుండి మళ్ళీ మొన్న కలుసుకునే వరకు ఏ ఒక్క క్షణం కూడా మిమ్మల్ని నేను మర్చిపోలేకపోయాను. ఒకే ఒకసారి చూసి ఎవరో ఏమో తెలియని వ్యక్తిని వలచి ఇలా మనసు పారేసుకోవడం పొరపాటు అని వివేకం హెచ్చరిస్తున్నా కూడా పారేసుకున్న మనసు తిరిగి పొందలేక పారేసుకున్న చోటే వెతుక్కుందామని తిరిగి వచ్చాను. నా అదృష్టం మీరు కలిశారు. మీ కళ్ళల్లో నన్ను చూడగానే మెరిసిన భావం మీరు నన్ను మర్చిపోలేదు అని తెలియచెప్పింది. అప్పటి నుంచి మీ గురించి పూర్తిగా తెలుసుకొని మీకు నా మనసులో మాట చెప్పాలి అని ఎంతగా ఎదురు చూస్తున్నానో అంది వణుకుతున్న గొంతుతో సంజ. హర్ష ఇక ఆగలేక సంజని దగ్గరకు లాక్కొని హృదయానికి హత్తుకున్నాడు. ఆమె కూడా అతని కౌగిలిలో ఒదిగిపోతూ తలెత్తి ఏదో అనబోతుండగా అతను ఆమె పెదవులపై వేలు ఉంచి, సంజ, నేను కూడా నిన్ను మర్చిపోలేకపోయాను. ఎప్పుడు బయటికి వచ్చినా కూడా మనం కలిసిన చోటికి రాగానే ఆగిపోయేవాడిని. నువ్వు కనిపిస్తావేమోనని వెతికేవాడిని.
సంజ, నిజంగా నువ్వు ఇలా రావడం ఎంత మంచిదైందో తెలుసా? నాకుగా నేను నిన్ను కనుక్కోలేకపోయేవాడినేమో. ఎందుకంటే నువ్వు ఎవరివో ఎక్కడుంటావో నాకు తెలియదు కదా. నువ్వు ఇలా ధైర్యం చేసి రాకపోతే మనం ఇంత తొందరగా అసలు కలిసే వాళ్ళమో లేదో. థ్యాంక్ యూ సో మచ్ సంజ. ఆమె నుటి మీద ప్రేమగా చుంబించాడు. తన నిరీక్షణ ఫలించినందుకు, తను కోరుకున్న వాడి మనసులో తను ఉన్నందుకు సంజ మనసు కూడా భావోద్వేగాలతో నిండిపోయింది. అసలు ఏమీ మాట్లాడలేక అతన్ని హత్తుకుని మౌనంగా ఉన్న సంజ కళ్ళు చెమ్మగిల్లాయి. మళ్ళీ అతను కూడా ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ మౌనంగా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత సడన్గా ఏదో గుర్తుకొచ్చి నా సంజ తలెత్తి, మరి ఆ రోజు లలిత ఆంటీ అని ఏదో అనబోతుంటే అతను నవ్వి, ఆ రోజుని మర్చిపోవా ఇక అంటూ ఆమెని ఇలా రా అంటూ వెళ్ళి బెడ్పై కూర్చోబెట్టి తను పక్కనే కూర్చొని ఆమె తలని తన భుజంపై ఆనించుకుంటూ ఆమె చేతి వేళ్ళను సవరిస్తూ, సంజ, స్వర్ణ పట్ల నాకు మొదటి నుంచి వేరే ఏ భావం లేదు. అత్త మాటి మాటికి అనడం వల్ల స్వర్ణ మనసు నాపై నిలిచి ఉంటుంది బహుశా. కానీ నా నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల స్వర్ణ తొందరగానే మా ఇద్దరి పెళ్ళి జరిగేది కాదు అని రియలైజ్ అయింది. నీకు చెప్పిందంట కదా అన్నాడు. చెప్పింది, కానీ ఆంటీ అంత ఖచ్చితంగా చెప్పేసరికి నేను నిజమనే అనుకున్నాను. ఎంత బెదిరిపోయిందో తెలుసా నా మనసు. సంజ శరీరం కంపించింది. అతను ఆమె భుజాల చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరికి లాక్కొని, ఆ రోజు నువ్వు అలా నన్ను కనీసం పలకరించకుండానే ఎందుకు పారిపోయావో నాకు ముందు అసలు అర్థం కాలేదు. తర్వాత అత్త మాటలు విన్నాక విషయం అర్థమైంది. నీ మనసు తెలిసింది. ఆగాడు. సంజ ఎర్రబడిన మొహాన్ని అతని మెడవంపులో దాచుకుంది. అతని చిరునవ్వుతో, తర్వాత నేను స్వర్ణని పెళ్లి గురించి అడిగాను. తనకు నాతో పెళ్లి ఉద్దేశం ఎంత మాత్రం లేదు అని తేల్చి చెప్పేసింది. అంతకుముందు నీ గురించి ఎంత అడిగినా చెప్పనే లేదు. నువ్వు నాకు పరిచయమేనని చెప్పగానే ఆశ్చర్యపోయింది. ఎలా పరిచయమో, మళ్ళీ ఎలా కలిసామో చెప్పాక అప్పుడు నీ గురించి మొత్తం చెప్పేసింది. నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావని విన్నాక ఆ సమయంలో నేను ఎంత సంతోషపడ్డానో ఆకాశానికి ఎగిసిన నా మనసుకే తెలుసు. నాకు నువ్వంటే ఇష్టమేనని తెలుసుకున్న స్వర్ణ చాలా సంతోషపడింది. తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నావని తెలిసి నేను మీ బావ నా ఫ్రెండే కాబట్టి వెంటనే వాడిని కలిసి మొత్తం చెప్పేశాను. అందుకే ఈ అత్యవసర అనురాగ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చిలిపిగా నవ్వాడు. శ్రద్ధగా వింటున్న సంజ వెంటనే అతనికి దూరంగా జరిగి, అంటే ఈ విషయం అందరికీ తెలుసా? ఉడుక్కుంటూ అంది. రజనీతో సహా అందరికీ తెలుసు. అసలు మన మనసుని ముందుగా పసిగట్టింది తనే. మన కథకి అసలు సూత్రధారి స్వీట్ శృతి. చిన్నారి చిట్టితల్లి కనుక తనకి మాత్రం తెలియదు. నవ్వేశాడు. కదా అంటూ మళ్ళీ అతనికి దగ్గరగా జరిగింది. అతను ఆమెను అలాగే పొదువుకొని చాలాసేపు ఉండిపోయారు. కాసేపటికి బీపమని మెసేజ్ సౌండ్ విని ఫోన్ తీసి చూశాడు. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఏమిటా మెసేజ్? త్వరలోనే పెళ్లి చేస్తాం కానీ తొందరపడకండి అని మీ బావ మెసేజ్ ఇది. బావ మరీను ఎంత సిన్సియర్గా ఉండేవారు, ఎలా మారిపోయారు? ఎర్రబడ్డ ముఖంతో అంది. చిన్నారి మరదలి ప్రేమ కథ బావగారిని అలా మార్చింది మరి. నిజమే, బావ తనను చిన్నపిల్లలాగానే చూస్తాడు. సంజ మనసు బావగారి పట్ల గౌరవాభిమానాలతో నిండిపోయింది. కిందకి వెళ్దామా మరి? వద్దు, నేను వాళ్ళని ఫేస్ చేయలేను. మరెలా? పోనీ ఇక్కడే గాంధర్వ వివాహం చేసుకుని సంసార సాగరం ఈదడం ప్రారంభిద్దామా? మీరు కూడానా? ఉక్రోషపడింది సంజ. మరెలా? అంతలో అడుగుల శబ్దం మరియు గుసగుసలు వినపడి, అదిగో వాళ్లే వచ్చేస్తున్నారు అన్నాడు విక్కీ. సంజ అతడిని వదిలి చప్పున లేచి దూరంగా వెళ్ళిపోయింది. అతను నవ్వుకుంటూ లేచి నిలబడ్డాడు. రావచ్చా? చిలిపి స్వరాలు. రండి రండి విక్కీ పిలిచాడు. అందరూ లోపలికి బిలబిలా వచ్చేశారు. ఇదిగో, మీరంతా నన్నేమీ అడక్కండి, నేనేమీ చెప్పను. గోడ వైపు తిరిగిపోయింది సంజ. అందరూ వెంటనే అవును మరి, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అన్నారు. ప్రియా, స్వర్ణ, రజని ఆమె దగ్గరకు వచ్చి కితకితలు పెట్టారు. అడ్డుకోబోయిన ఆమెను లాక్కొచ్చి విక్కీ పక్కన నిల్చోబెట్టారు. మేమేమి అనంగాని త్వరలో ముహూర్తం పెట్టించి
మిమ్మల్ని మూడు ముళ్ళ బంధంతో బంధించి ఈ గదిలోకి తోసేస్తాం. ఇది ఓకే కదా? వినీత్ కొంటెగా అన్నాడు. అందరూ హ్యాపీగా నవ్వారు. పో బావా అంటూ ఉండగానే సంజ కళ్ళల్లో నీళ్లు నిండి జలజలా రాలిపోయాయి. రజని ప్రేమగా సంజ చేయి పట్టుకొని, ఇవి ఆనంద బాష్పాలే కదా అంది. విక్కీ సంజ కళ్ళల్లో నీటిని కొనగోటితో దూరంగా చిమ్మి, ఈ కళ్ళల్లో ఆనంద బాష్పాలే తప్ప దుఃఖాశ్రువులు ఎన్నటికీ రానివ్వను నేను అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టేశారు. త్వరలోనే పెళ్లి బాజాలు మ్రోగాయి. వాళ్ళిద్దరూ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.